ఇది ఒక 100 ఏళ్ల పైన చరిత్ర చెప్పవలసింది. ఒక 100 ఏళ్లుగా సాగుతున్న విషం గురించి చెప్పవలసింది, విద్వేషం గురించి చెప్పవలసింది. ఇవాళటి గురించి ఇవాళ మనందరం చూస్తున్నాం. ఏ రంగాల్లో ఎటువంటి దుర్మార్గమైన విధానాలు అమలవుతున్నాయో, ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారో. నిన్న సాయంత్రం ఇంకా 12 గంటలు గడవలేదు, భారత సాలిసిటర్ జనరల్ భారత కమ్యూనిస్ట్ పార్టీ లైబ్రరీ నడిపే ఒక భవనంలో పై అంతస్తులో గౌతమ్ నవలాకా ఉండడానికి, హౌస్ అరెస్ట్ ఉండడానికి అనుమతి అడిగితే సాలిసిటర్ జనరల్ లేచి బెంచ్తో, అసలు మీరు అది చదివి చూడాలి ఎప్పుడైనా, వీరంగం వేశాడు. బెంచ్ని తిట్టాడు. మీకు తెలియదు దేశం ఏమైపోతుందో. కిడ్ గ్లోవ్స్ పెట్టి వీళ్ళని అణిచేయలేం, ఉక్కుపాదం పెట్టవలసిందే. కింద కమ్యూనిస్ట్ పార్టీ ఉంది తెలుసా మీకు అన్నాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏమి రికగ్నైజ్డ్ పార్టీ కదా అని బెంచ్ అడిగింది. జస్టిస్ జోసెఫ్ అడిగారు. అడిగితే రికగ్నైజ్డ్ పార్టీ అని కావచ్చు కానీ అది కమ్యూనిస్ట్ పార్టీ, గుర్తుపెట్టుకోండి. అటువంటి స్థితిలో ఉన్నాం. ఈ స్థితికి రావడానికి ఏమి దారి తీసింది, ఏ పరిణామాల వల్ల ఈ స్థితికి వచ్చాము అని అర్థం చేసుకోవడం. నిజానికి ఈ ప్రమాదాన్ని మనమేమి గుర్తించలేదని కూడా కాదు. ఇది 100 ఏళ్ళు అయితే 70 ఏళ్ల కిందనే చంద్రరాజేశ్వరరావు గారు RSS నిజస్వరూపం అని పుస్తకం రాశారు. అంటే ఈ ప్రమాదాన్ని, ఈ విషయాన్ని, ఈ దుర్మార్గాన్ని మనం గుర్తించున్నాం. కానీ బహుశా మనం చేయవలసినంత చేయలేదేమో, అది కూడా మనం చర్చలో వద్దాం. కానీ అది ఇవాళ ఈ స్థితికి వచ్చింది కనుక దీని మూలాల్లోకి వెళ్ళి అసలు ఇది ఏమిటి, అది విషమే, అది విద్వేషమే, అది దుర్మార్గమే, కానీ దాన్ని డిసెక్ట్ చేయవలసి ఉంది. డిసెక్ట్ చేసి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎందువల్ల విస్తరించింది, దానికి ఏ ఏ కారణాలు దోహదం చేశాయి కొంచెం వివరంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం దాన్ని ఇవ్వవలసినంత ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని ఎదిరించడంలో, ప్రతిఘటించడంలో, ఆపడంలో అని మనం ఇవాళ గుర్తిస్తున్నాం. కాబట్టి అసలు దాన్ని ఇప్పటికైనా పూర్తిగా అర్థం చేసుకుందాం. దాని స్వరూపం ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాని పనితీరేమిటి. అందుకని నేను నా పాఠం ఏమనుకున్నానంటే, సరే అక్కడ అంజయ్ గారు నిర్వాహకులు ఏదో ఒక పెట్టారు, కానీ నేను సంఘ్ పరివార్ సిద్ధాంతం, నిర్మాణం, ఆచరణ అనే దాని కింద సిద్ధాంతం ఏమిటి ఒక అధ్యాయం, నిర్మాణం ఏమిటి, ఏ నిర్మాణం ద్వారా వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు, ఏ నిర్మాణాల ద్వారా. సంఘ్ పరివార్ అంటున్నాం మనం. సంఘ్ అంటే ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ మాత్రమే కాదు. పరివార్ అంటే కుటుంబం, సంఘ్ కుటుంబం. సంఘ్ కుటుంబంలో 100కు పైగా సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ఏ పనులు చేస్తున్నాయో అది చూడవలసి ఉంది. మూడోది ఆచరణ ఏమిటి. మొదటి నుంచి కూడా 1925లో వాళ్ళు ఏర్పడ్డ నాటి నుంచి ఆచరణ ఎట్లా విస్తరిస్తూ వచ్చింది, ఎట్లా సమాజంలోకి వేరువేరు రంగాలలోకి, వేరువేరు స్థాయిలలో తమ విష ప్రచారాన్ని, విష ప్రభావాన్ని వేయడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారు, ఎట్లా ప్రయత్నం చేశారు, ఆ ఆచరణ గురించి కూడా మాట్లాడాలి. చివరిగా సహజంగానే ఇవాళ మన ముందర ఉన్న కర్తవ్యాలు ఏమిటి, ఎట్లా దీన్ని ఎదుర్కోగలం. ఈ 3-4 అధ్యాయాలుగా నేను విభజించుకున్నాను. కానీ ముందే చెప్పినట్టు ఇది చాలా విశాలమైన అంశం. చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. పుస్తకాలే కొన్ని 100 వచ్చాయి. సంఘ్ స్వయంగా వేసిన పుస్తకాలు, తమ గురించి తాము వేసుకున్న పుస్తకాలు, తమ చరిత్ర తాము రాసుకున్నవి, లేదా పరిశోధకులు రాసినవి, లేదా విమర్శకులు రాసినవి. నా దగ్గర నా లైబ్రరీలోనే 200-300 పుస్తకాలు కనబడ్డాయి. బయట బహుశా కొన్ని వేలు వచ్చి ఉంటాయి. కనుక అంత విస్తారమైన సబ్జెక్ట్ను ఒక 2 గంటల్లో, 3 గంటలని అన్నారు. 3 గంటలు మాట్లాడగలనో లేదో తెలియదు. బహుశా చర్చకు కూడా సమయం ఇవ్వాలి. ముఖ్యంగా మీ అందరూ ఆయా రంగాలలో, ఫీల్డ్స్లో, క్షేత్ర పరిశోధనలో ఉన్నారు, క్షేత్రంలో ఉన్నారు కాబట్టి మీకు ఇంకెక్కువ విషయాలు తెలుసు. ఆయా సంస్థలు, సంఘ పరివార్లోని, ఆ కుటుంబంలోని వేరువేరు సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి మీరు స్వయంగా చూసి ఉంటారు. కనుక చర్చకే ఎక్కువ అవకాశం ఇవ్వాలి. నేను స్థూలంగా ఒక 1.5-2 గంటలు, ఈ చాలా గ్యాప్స్ ఉంటాయి, ఇంత విస్తారమైన చరిత్ర కాబట్టి అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈ విష బీజాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? హిందూ ఫాసిజం అనే మాట కొందరు అంటున్నారు, లేదా హిందుత్వ అనే కొందరు మాట అంటూ ఉన్నారు. హిందూ బ్రాహ్మణీయ ఫాసిజం అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. దీనికి హైందవం అంటే కొన్ని వేల ఏళ్లుగా సాగుతూ ఉన్నది, లేదా వేదకాలం నుంచి సాగుతున్నది అనొచ్చు, లేదా సనాతన ధర్మం అన్నారు. హిందూ అనే మాట పరిశీలన ఇచ్చిన మాట కావచ్చు. కానీ మొత్తానికి హిందూ అనే మాట చాలా రోజులుగా ఉన్నది. దానితో మనకు పేచి ఉందా? అది ఒక మత విశ్వాసంగా, మిగిలిన అన్ని మత విశ్వాసాలలాగా దానితో మనకు పేచి ఉండవలసిన అవసరం లేదు. కానీ హిందుత్వం అనేది హిందూ మతం, హిందూ ధర్మం కాదు. ఈ రెండిటికి తేడా ఉంది. ఈ రెండిటికి తేడా మనం చెప్పడం, మనం గుర్తించడం కాదు. ప్రారంభించిన వాడు వినాయక దామోదర్ సావర్కర్, వీర్ సావర్కర్ అంటారు. వీర్ అనే మాటకు అసలు అర్థం లేదు, వీరుడు కాదు ఆయన. ఆయన అబద్ధీకుడు. ఆయన పారిపోయిన పిరికి పంద. శిక్ష నుంచి తప్పించుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాపణలు రాసిచ్చి, ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు క్షమాపణలు రాసిచ్చిన వాడు. కాబట్టి వీర్ సావర్కర్ అనే మాట మనలో కూడా చాలామంది వీర్ సావర్కర్ అంటూ ఉంటారు. వీర్ అనే బిరుదు అవసరం లేదు.
వినాయక దామోదర సావర్కర్, విడి సావర్కర్ అని ఒక వ్యక్తి చాలా స్పష్టంగా 1923లో 100 సంవత్సరాలుగా వస్తుంది రాసిన పుస్తకం హిందుత్వ. దాంట్లో ఆయనే చెప్పాడు, ఇది హిందూ ధర్మం, హిందూ మతం, హిందూయిజం అనే మాట నేను ఉద్దేశపూర్వకంగానే వాడడం లేదు. అది కేవలం మతాన్ని సూచిస్తుంది. నేను మతాన్ని సూచించదలుచుకోలేదు. నేను దానికి విశాల అర్థం, సాంస్కృతిక అర్థంలో హిందుత్వ అనే మాట వాడుతున్నాను. హిందుత్వనే వాడవలసింది అని అన్నాడు. ఆ వివరాల్లోకి వస్తాను. అప్పటి నుంచి 1923లో దీని మొదటి ఆ పుస్తకం వెలువడ్డప్పుడు ఇది ప్రారంభమైంది అని అనుకోవచ్చు. కానీ అంతకుముందే లాలా లజపతి రాయ్ గాని, గోఖలే గాని, మదన్ మోహన్ మాలవీయ గాని సావర్కర్ కన్నా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దవాళ్ళు, వాళ్లే ఇటువంటి ఒక హిందుత్వ ప్రాబల్యం ఉండే, హిందూ మత ప్రాబల్యం ఉండే, హిందూ మతంలోని తప్పుడు ఆచారాలను ప్రాధాన్యతలోకి తెచ్చి తద్వారా బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే, వలసవాదాన్ని వ్యతిరేకించే ఒక వైఖరి తీసుకోవచ్చు అని కాంగ్రెస్లో కూడా తొలి రోజుల్లో తిలక్ ఆ వైఖరి తీసుకున్నాడు. గాంధీ యుగం ప్రారంభమైన తర్వాత ఆ వైఖరి మారింది. కానీ కనుక సావర్కర్ రావడానికన్నా ముందే ఒక 15 ఏళ్లుగా 20 ఏళ్లుగా ముఖ్యంగా బెంగాల్ విభజన నాటి నుంచి ఒక వైఖరి భారత రాజకీయాల్లో, భారత సామాజిక చింతనలో, కొందరైతే దీన్ని వివేకానందుడి దగ్గరికి, స్వామి దయానంద సరస్వతి దగ్గరికి కూడా తీసుకుపోతారు. అంత వివరంగా మాట్లాడుకోవడానికి మనకి ఇవాళ అవకాశం లేదు. కానీ 1857 ఒక కొండ గుర్తు చెప్పుకుంటే 1857లో మొదటిసారి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు, బ్రిటిష్ వారి పాలనకు ఒక సవాల్ ఎదురైనప్పుడు, ఆ సవాల్లో హిందూ ముస్లిం ఐక్యత ప్రధానంగా ఉన్నప్పుడు అనేక మంది హిందూ సంస్థానాధీశులు బహదూర్ షా జఫర్ అనే ముస్లింను తమ చక్రవర్తిగా ప్రకటించి యుద్ధం చేశారు. ఈ హిందూ ముస్లిం ఐక్యత గనక బలంగా ఉంటే ఇది వలసవాదానికి నిజమైన సవాల్ అవుతుంది, వలసవాదం వెళ్ళిపోవలసి వస్తుంది. అందువల్ల హిందూ ముస్లింల మధ్య చీలిక దేవాలి అనే ఒక ఆలోచన 1857 నుంచి ప్రారంభమైంది. ఇది వలసవాదం ఉద్దేశపూర్వకంగా, దాన్ని మనం చాలా వరకు విభజించి పాలించు అనే సిద్ధాంతంగా చెప్పుకుంటాం, డివైడ్ అండ్ రూల్ అని. ఇదేవి మనం ఆరోపణగా కాదు, ఒక లేని విషయం చెప్పడం కాదు. 1857లో ఇది ప్రారంభం అయిన తర్వాత 1861లో మీలో చాలా మంది అయోధ్య మీద చదివిన వాళ్ళు చదివే ఉంటారు. 1861లో మిసెస్ బెవరిడ్జ్ ఫైజాబాద్ చరిత్ర అని పుస్తకం రాసి, ఇక్కడ బాబ్రీ మసీద్ ఉన్న స్థలంలో ఇంతకుముందు రామజన్మభూమి ఉంది అనే ఆధారం ఉంది అని మాట రాసి, అది ఒక బ్రిటిష్ రచయిత్రి లేదా వలసవాద ఆలోచన పరురాలు ప్రారంభించిన. అప్పటి నుంచి ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా సాగించే పోరాటంలో చీలికలు తేవడానికి ఒక ప్రయత్నం ప్రారంభమైంది. అది ఉద్దేశపూర్వకంగా, నేను కుట్ర సిద్ధాంతం చెప్పడం లేదు, ఉద్దేశపూర్వకంగా కావచ్చు, అనుద్దేశపూర్వకం కూడా కావచ్చు. కానీ మొత్తానికి హిందూ సమాజంలో కల్పించడం 1857 తర్వాత నుంచి ప్రారంభమైంది. అది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తిలక్, గోఖలే, వివేకానంద దగ్గర, దయానంద దగ్గర ప్రారంభించి ఇలా నుంచి మదన్ మోహన్ మాలవీయ దాకా 1910 దాకా వచ్చింది. 6-10 మధ్య వినాయక దామోదర్ సావర్కర్ గారు, ఈ చరిత్ర కూడా మీరు ఈ పుస్తకంలో తెరవగానే హిందూ అంటే ఏమిటి అని ఆయన ఈ పుస్తకం చరిత్ర ఆ పబ్లిషర్స్ రాశారు. ఆయన సోదరుడే పబ్లిషర్, ఆయన రాశాడు. 1906-10 మధ్య బ్రిటన్ కు చదువుకోవడానికి వెళ్ళాడు. ఆయన బ్రిటన్ లో ఉన్న రోజుల్లో హిందువులంటే ఎవరు, హిందూ అంటే ఏమిటి అని ప్రశ్న వస్తుందట. ఆయన ఈ ప్రశ్న ఆ రోజుల్లో వేరు వాళ్ళు, ఆయన ఆర్య సమాజిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సనాతనిస్టులు ఉన్నారు. ఇన్ని రకాల వాళ్ళ మధ్య హిందువులు ఎవరు అనే ప్రశ్న వస్తుంది. 1910లోనో 9లోనో ఒక బ్రిటన్లో వెలువడిన ఒక పుస్తకంలో, హూ ఇస్ ఎ హిందూ అనే ఒక పుస్తకంలో 50 నిర్వచనాలు ఇచ్చి, ఈ నిర్వచనాలు ఎంత విశాలమైనవంటే దీన్ని పిన్ పాయింట్ చేసి ఫలాని వాళ్ళు హిందూ అని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి హిందూ అనేది అనిర్వచనీయం అని తేల్చారు. ఈ అనిర్వచనీయం అని తేలిస్తే ఎట్లా? మనది ఒక గొప్ప జాతి, ఈ గొప్ప జాతిని అనిర్వచనీయం అంటారా? కనుక నేను నిర్వచనం కనిపెట్టాలి అని ప్రారంభించాడు. 1906-10 మధ్య ఆ చర్చకు ప్రతిస్పందనగా ఆయన ఆలోచనలు ప్రారంభించాడు. 1910లో ఒక బ్రిటిష్ అధికారి హత్య తర్వాత, ఆ హత్యలో ఆయనకు భాగం ఉందని, నిజంగా భాగం ఉందా లేదా ఏజీ నూరాని గారు చాలా వివరంగా రాశారు. నేను ఆ వివరాల్లోకి మళ్ళీ పోను. అసలు అది నిజమా కాదా, ఆయనకు కూడా సంబంధం ఉంది అని ఆయన మీద ఇక్కడ భారతదేశంలో వారెంట్ ఇష్యూ అయింది. ఆయన లండన్ నుంచి పారిపోయి ప్యారిస్ వచ్చాడు. ప్యారిస్ లో కూడా ఓడ మీదకి ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే దిగి పారిపోయాడు. ఫ్రాన్స్ లో ఆయన అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకొచ్చారు. ఆ కేసు నడిచింది. ఆయనకు 50 సంవత్సరాల జైలు శిక్ష వేసి అండమాన్ జైలుకు పంపించారు. అండమాన్ జైలుకు పోయిన తర్వాత ఆయనకు మళ్ళీ
అండమాన్ జైల్లో మీ అందరికీ తెలుసు కాలాపాని ఎంత భయంకరమైన జైలు శిక్షను. ఆ కాలాపానీలో కాగితాలు లేవు, పెన్నులు లేవు, ఎట్లా రాయాలి, మళ్ళీ ఈ ఆలోచన హిందుత్వ రాయాలి అని ఆయన అనుకున్నాడు. అందుకని గోడల మీద రాయితో చెక్కుతూ పోయాడట. అంటే ఇదంతా ఇది అబద్ధం కావచ్చు. ఎందువల్లంటే RSS 100 విషయాలు చెప్తే 102 అబద్ధాలు ఉంటాయి. ఈ పుస్తకం ముందు మాటలు రాశారు. అది ఈ ముందు మాట మీకంటే ఇవాళ వాట్సాప్ అబద్ధాలు మీరు చూస్తూ ఉన్నారు. వాట్సాప్ అబద్ధాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి చెప్పడానికి నేను ఈ చరిత్ర కొంచెం వివరంగా చెప్తున్నాను. కమల అని ఒక గ్రంథము, ఒక కావ్యము, ఇంకొక కావ్యము గోడల మీద రాసుకున్నాడట. ఆయన తమ్ముడు రాశాడు, ఈ పుస్తకం అచ్చు వేశాడు, పబ్లిషర్గా ఆయన రాస్తాడు. ఆయనకు పెన్ను పేపరు నిరాకరించారు బ్రిటిష్ వాళ్ళు, కానీ ఆయనకు గోడలనే విశాలమైన పెన్ను దొరికింది, ఆ పేపర్ దొరికింది. ఆ పేపర్ మీద ఈ కావ్యం రాసి అది రోజు నెమరు వేసుకునేవాడు, చదివేవాడు. అట్లా కంఠస్థం చేశాడు. ఏడాదికోసారి సున్నం వేస్తారు కాబట్టి అది పోయింది, మళ్ళీ కొత్త పేపర్ వచ్చినట్టు. అంటే ఆ కథ కూడా ఎంత కాల్పనికంగా, ఎంత ఆకర్షణీయంగా చెప్తారో చూడండి. ఆ 2 కావ్యాలు అయిపోయిన తర్వాత ఆయన 4-5 ఏళ్లుగా తాను బ్రిటన్లో ఆలోచించిన విషయాన్ని రాయడానికి ప్రారంభించి ఇది అయిన తర్వాత ఆయనను విడుదలంటే కాలాపాని నుంచి, అండమాన్ జైలు నుంచి విడుదల చేసి ఇండియన్ జైల్స్కి పంపించారు. ఇండియన్ జైల్స్కి పంపించిన తర్వాత తాను గుర్తుపెట్టుకున్న హిందుత్వను రాసి తోటి కాంగ్రెస్ రాజకీయ ఖైదీల చేతికి ఇచ్చి బయటికి స్మగుల్ చేయించాడు. ఈలోగా 23లో ఆయనే విడుదలయ్యాడు. కానీ విడుదలైనప్పటికీ ఆయన పేరు మీద వేయడానికి వీల్లేదు కాబట్టి అది ఏ మరాఠా, హిందుత్వ రచయిత పేరు ఏ మరాఠా అని 23లో మొదటిసారి పుస్తకం వచ్చింది. దాంట్లో ఆయన నేను ముందే చెప్పినట్టు మొదటి పేజీలోనే హిందూ అంటే ఎవరు అని నిర్వచనం, ఇన్నర్ టైటిల్లోనే సింధు పర్యంతాయస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవై హిందూరితి స్మృత. ఏ హిందూ మీన్స్ ఎ పర్సన్ హూ రిగార్డ్స్ దిస్ ల్యాండ్ ఆఫ్ భరతవర్ష ఫ్రమ్ ద ఇండస్ టు ద సీస్ యాజ్ హిస్ ఫాదర్ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ హిస్ హోలీ ల్యాండ్, దట్ ఈస్ ద క్రేడిల్ ల్యాండ్ ఆఫ్ హిస్ రిలీజియన్. మతం అని చెప్పకూడదు. మతం, ఆయన నిజానికి సావర్కర్ నాస్తికుడు. ఇంకా చెప్పాలంటే ఆయన భగవద్భక్తుడు కాదు, ఆస్తికుడు కాదు. కానీ ఈ శ్లోకంలోనే ఆయన 3-4 విషయాలు చెప్పాడు. ఒకటి, మత ప్రస్తావన. మతం ఎవరిదైతే హిందూ మతమో వాళ్ళు హిందువులు. సింధు పర్యంతం, సింధు దగ్గర నుంచి నది వరకు, మహాసముద్రం వరకు, అంటే ఆసేతు హిమాచలం అని మనం అంటూ ఉంటాం. ఇదంతా నిజానికి ఆ రోజుకి భారతదేశం అంత భారతదేశం లేదు. బ్రిటిష్ ఇండియాలో 565 స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి. అవన్నీ బ్రిటిష్ ఇండియా అనడానికి వీల్లేదు, ఇండియా అనడానికి వీల్లేదు. అవన్నీ స్వతంత్ర సంస్థానాలు. ఇవాళ భారతదేశంలో లేని అనేక భూభాగాలు ఉన్నాయి. మొత్తానికి ఆయన చెప్పిన జాగ్రఫీ తప్పు, రిలీజియన్ను బేస్ చేసుకున్నాడు. అంతకన్నా ముఖ్యమైంది, దీన్ని పితృభూమి అనుకోవాలి. మామూలుగా మనకైతే మాతృభూమి అంటాము, కానీ యూరోపియన్ సంప్రదాయంలో పితృభూమి అంటారు. ఆయన అదే ఫాదర్ ల్యాండే రాశారు. అంటే అక్కడ కూడా బహుశా ఇది పేట్రియార్కల్, ఒక పితృస్వామిక ఆలోచన కావచ్చు. మనమేమో మాతృభూమి అంటున్నాం, కానీ ఇది పితృభూమి అనుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇది పుణ్యభూమి అనుకోవాలి, పవిత్ర భూమి అనుకోవాలి. ఇది అనుకున్న వాళ్ళు మాత్రమే హిందువులు అనే ఒక హిందువులకు సంబంధించిన చాలా సంకుచిత నిర్వచనం ఇస్తూ, హిందూ మతం కాదు, హిందూ వాదం కాదు, హిందూ ధర్మం కాదు, హైందవం కాదు, కొత్త మాట క్రియేట్ చేస్తున్నాను నేను, హిందుత్వ. ఈ హిందుత్వకు, హిందూ వాదానికి, హిందూ ధర్మానికి సంబంధం లేదు అని కూడా అన్నాడు. ఇవి అనడానికి ఇదంతా పుస్తకం 23లో అచ్చయింది. 1910లో ఆయన రాయడం మొదలుపెట్టాడని అన్నప్పటికీ ఇది రాసిన ఒక సందర్భం కూడా మనం అర్థం చేసుకుంటే గానీ ఇంకా ముందరికి పోలేదు. ఇది రాసిన ఒక సందర్భం మళ్ళీ ఒకసారి 1857లో ఎట్లాగైతే హిందూ ముస్లిం ఐక్యత వలసవాదాన్ని వ్యతిరేకించిందో 1921లో మళ్ళా ఖిలాఫత్ ఉద్యమం వచ్చి హిందూ ముస్లిం ఐక్యత తీసుకొచ్చింది. అంటే సరిగ్గా 1857లో ఏ విభజన కోసం కుట్రలు జరిగి ఏ విభజనను దేశ ప్రజల మెదళ్లలో నాటడం జరిగిందో అటువంటి సందర్భమే మళ్ళీ 1921లో వచ్చింది. ఆ ఖిలాఫత్ ఉద్యమ సందర్భంలో మళ్ళీ ఒకసారి ఈ పుస్తకం వచ్చి హిందుత్వ అంటే హిందూ ముస్లిం విభజనను మళ్ళీ ఒకసారి స్థిరీకరించడానికి, బలోపేతం చేయడానికి ఇది వచ్చింది. అంటే ఒక రకంగా చూస్తే కుట్ర సిద్ధాంతం రాసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. నేను ముందే చెప్పాను, అనేక మంది ఈ విషయం మీద పరిశోధనలు చేస్తున్నారు, విశ్లేషణలు, వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది పూర్తిగా బ్రిటిష్ కుట్రే అనేవాళ్ళు ఉన్నారు. హిందుత్వ నిర్వచనం కానీ, హిందుత్వ రాయడం కానీ, హిందూ ముస్లిం విభజన కోసం ప్రయత్నించడం కానీ, ఎట్లాగైతే అది బ్రిటిష్ వలస పాలనా విధానం కాబట్టి ఆ విధానానికి కొనసాగింపుగా ఒక బయట హిందూ
సమాజంలో నుంచి ఇది వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. ఆ కుట్ర సిద్ధాంతాన్ని మనం అంగీకరించినా అంగీకరించకపోయినా ప్యారలల్గా ప్రభుత్వం ఏమి కోరుకుంటుందో, వలస ప్రభుత్వం ఏం కోరుకుంటుందో అటువంటిదే చేయడానికి వలస ప్రభుత్వం హిందూ ముస్లిం విభజన జరగాలని కోరుకుంది. బయట హిందూ సమాజంలో నుంచే వచ్చిన ఆలోచనగా కనబడుతున్నప్పటికీ ఇది కూడా హిందూ ముస్లిం విభజన అంటే అందువల్లనే చాలామంది ఏజునురాన్ చాలా చోట్ల రాశాడు ఇది బ్రిటిష్ వాళ్ళు కల్పించిన కుట్రే. ఈయన 23లో ఇది రాసిన తర్వాత హిందూ మహాసభ అప్పటికే ఉన్నది. హిందూ మహాసభ 1915-16లో ప్రారంభమైంది. దాంట్లో చేరాడు. కానీ ఆయన దగ్గరికి కేశవ బలిరామ్ హెడ్గేవార్ అని ఒక ఆయన వచ్చాడు. ఈయన హిందుత్వ పుస్తకంతో ప్రేరణ పొంది ఇవాళ మనం మాట్లాడుకోబోయే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైంది. ఆయన వ్యవస్థాపకుడు కేశవ బలిరామ్ హెడ్గేవార్. ఆయన మామూలుగా ఆయన గురించి కూడా కొంత చరిత్ర వాళ్ళ పుస్తకాల్లో మీరు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాల్లో నేను ఒకటి సూచించదలుచుకున్నాను. కేఆర్ మల్కాని అని ఉన్నాడు. ఆయన ఆర్ఎస్ఎస్, భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ కూడా. ఆయన ఆర్ఎస్ఎస్ కథ అని పుస్తకం రాశారు. తప్పనిసరిగా అది ఒకసారి అంటే వాళ్ళ వైపు నుంచి చరిత్ర ఎట్లా చెప్తారు, ప్రతి చోట అతిశయోక్తులతో ఆకర్షణీయంగా చాలా అన్నీ కూడా ఏదో దైవ మహత్యం కొద్దీ జరిగినాయి అన్నట్టుగా. ఈ కేశవ బలిరామ్ హెడ్గేవార్ సావర్కర్ విడుదలై రాగానే 23లో విడుదలై రాగానే పుస్తకం వచ్చింది. పుస్తకంతో ప్రభావితులయ్యాడు. వెళ్ళి సావర్కర్ను కలిశాడు. కలిస్తే సావర్కర్ అప్పటికి ఇతను చాలా 17-18 ఏళ్ల కురవాడు కావచ్చు. నువ్వు బనారస్ వెళ్ళి మెడిసిన్ చదువుకుంటున్నాననే పేరుతో మెడిసిన్లో చేరి అక్కడ అప్పటికే తీవ్రవాద ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున సాగుతున్నాయి, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు. ఆ ఉద్యమాలలో చేరి వాళ్ళ దగ్గర ఆయుధ శిక్షణ తీసుకొని రా. వాళ్ళ పుస్తకాలే చాలా గర్వంగా చెప్పుకుంటాయి. ఇవి 2 రకాల కర్తవ్యాలను నిర్దేశించాడు. ఒకటి పైకి చూడడానికి డాక్టర్గా చదువుకో, మెడిసిన్ చదువుకో. 2 అసలు పని నువ్వు ఆయుధ శిక్షణ పొందిరా అని పంపించాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు. అందుకే ఆయనను డాక్టర్ జీ అంటారు. మెడిసిన్ చదువుకున్నాడు కానీ మెడిసిన్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీసింగ్ డాక్టర్ కాదు. డాక్టర్ జీ అక్కడ నేర్చుకొని వచ్చినవి ఖచ్చితంగా ఆయుధ శిక్షణ, మనుషులను కూడగట్టడం ఎట్లా, కూడగట్టిన మనుషులను బొటనవేలు కింద ఒక నాయకత్వం కింద నొక్కి ఉంచడం ఎట్లా, ఇటువంటివి నేర్చుకుని వచ్చాడు. ఇది ఒక మూలం. ఈ మూలంతో ఆగిపోలేదు. నిజానికి ఆర్ఎస్ఎస్ ప్రారంభానికి ముందరి కథ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది, తర్వాత జరిగింది చాలా ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన చాలా పేర్లలో ఒక పేరు లాలా లజపతి రాయ్, గోఖలే, మదన్ మోహన్ మాలవ్యాలతో పాటు బిఎస్ మూంజే అనే ఒక పేరు ఉంది. అది మీరు వినాలి. ఆయన ఎక్కడ ఒక సంఘంలో లేడు. ఒక సంస్థ హిందూ మహాసభలో కొద్ది కాలం పనిచేశాడు కానీ హిందూ మహాసభ నాయకుడిగా కూడా పేరు రాలేదు ఆయన. ఆయన 1923లో 22లో మీ అందరికీ తెలుసు, సరిగ్గా 100 సంవత్సరాలు అయింది. ఫాసిస్ట్ పార్టీ అనబడే పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది ఇటలీలో. ఇటాలియన్ ఫాసిస్ట్ పార్టీ బెనిటో ముస్సోలిని. 23లో 24లో బిఎస్ మూంజే ఇటలీ వెళ్ళి 3 నెలల పాటు ముస్సోలినీతో తిరిగి వాళ్ళు శిక్షణ ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఆయుధ శిక్షణ ఎట్లా ఇస్తారు, మానసిక శిక్షణ ఎట్లా ఇస్తారు, మనుషులను ఫాసిస్ట్ పార్టీలో సభ్యులుగా ఫాసిస్టులుగా ఎట్లా మారుస్తారు, వాళ్ళే చాలా స్పష్టంగా రాస్తున్నారు. ఎడ్యుకేషన్ అని రాసి ఎడ్యుకేషన్ కన్నా ముఖ్యంగా ఇండాక్ట్రినేషన్, మెదళ్లను నింపడం ఎట్లా చేస్తారు ఇది తెలుసుకుని వచ్చాడు. బిఎస్ మూంజే, సావర్కర్ ఇద్దరి ఆశీస్సులతో వాళ్ళ సలహాలతో 1925 విజయదశమి రోజున రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించినప్పుడు చాలా కొద్ది మంది, 10-12 మంది మాత్రమే. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని పేరు కూడా పెట్టలేదు. ఏడాది తర్వాత 26లో ఆ పేరు పెట్టారు. 25 విజయదశమి రోజున. ఎందుకు విజయదశమి ఎంచుకున్నారంటే విజయదశమి శత్రువుల మీద యుద్ధం చేయడానికి ప్రారంభించిన దినం. భారతదేశంలో శత్రువులు ఎవరు? నిజానికి ఆ రోజు మొత్తం భారత ప్రజారం 2021లో గాంధీ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ప్రజా రాజకీయాల యుగం మొదలైంది. విపరీతంగా ప్రజలు వచ్చారు. ఖిలాఫత్ ఉద్యమం జరిగింది. కనుక నిజంగా శత్రువు ఆ రోజు ఎవరు అని అనాలంటే బ్రిటిష్ వలసవాదం శత్రువు అనాలి. కానీ ఈయన ప్రారంభించడమే కేశవ బలిరామ్ హెడ్గేవార్. శత్రువు ఎవరు అంటే వలసవాదులు గారు. మన దేశీయ ఆత్మ ఏకంగా లేకపోవడమే, ఐక్యంగా లేకపోవడమే శత్రువు. మన శీలం సక్రమంగా లేకపోవడమే శత్రువు. మన శీలం సక్రమంగా లేకపోవడం వల్లనే 1200 సంవత్సరాలుగా మనం విదేశీ పాలనకు గురవుతున్నాము, విదేశీ దాడులకు గురవుతూ ఉన్నాము. కనుక ఆ విదేశీ దాడులకు మనను గురి చేసిన భారతీయ మనస్తత్వాన్ని ఓడించాలి. భారతీయ మనస్తత్వాన్ని ఓడించాలంటే మనను హిందూ జాతిగా పునర్నిర్మించుకోవాలి. కనుక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సాంస్కృతిక పునర్నిర్మాణ సంస్థ అని ప్రారంభం. ఇవాళ దాని పనులు చూస్తే మనం ఎక్కడికి వచ్చిందో అర్థం అవుతుంది. ప్రారంభమైన నాడు దాన్ని వాళ్ళు ప్రారంభమైన నాడు మాత్రమే కాదు, ఇవాళకి కూడా మాది సాంస్కృతిక సంస్థ మాత్రమే, మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. సంస్కృతి అంటే ఏమిటి? ఆ వివరాల్లోకి వస్తాను. సంస్కృతి అంటే ఏమిటి అని
వాళ్ళ నాయకుడే మరొక నాయకుడు గోల్వాల్కర్ చాలా వివరంగా రాశాడు. సంస్కృతి అంటే రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, మతము, నిత్య జీవన వ్యవహారాలు అన్నీ కలిసినది. అంటే సంస్కృతి అంటే మొత్తం జీవితం అంటున్నాడు. దాంట్లో రాజకీయాలు భాగమే కాబట్టి రాజకీయ సంస్థ కూడా ఉండదలుచుకున్నారు. అట్లా 1925 విజయదశమి నాడు ఇది ప్రారంభమై ఈయన హెడ్గేవార్, డాక్టర్ జీ అని పిలిచేవాళ్ళు ఆయనను. ఆయన 1889లో పుట్టి 1940లో చనిపోయాడు. 25లో ఇది ప్రారంభించి 40లో చనిపోయే వరకు ఆయనే సర్ సంఘ్ చాలక్ అంటారు. సంఘ్ చాలక్, సంఘ్ అనేది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ సంఘ్ చాలక్ ఎట్లా నడపాలో ఆ నడిపే వాళ్ళ సర్, హెడ్, చీఫ్ ఆర్గనైజర్ అని దాని అర్థం. నిర్మాణం గురించి, చాలా వివరమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. కానీ మొదటి సర్సంఘ్ చాలక్గా ఆయన ప్రారంభించాడు. సర్సంఘ్ చాలక్కు ఒక డిక్టేటర్ స్థాయి ఉంది. సర్సంఘ్ చాలక్కు ఎదురు చెప్పడానికి వీల్లేదు. సర్సంఘ్ చాలక్ ఎన్నికల ద్వారా రాడు. సర్సంఘ్ చాలక్ నియామకం ద్వారా మాత్రమే వస్తాడు. ఇప్పటికీ 6 సర్సంఘ్ చాలకులు ఉన్నారు 1925 నుంచి ఇప్పటికీ. ఈ 6లో 5 బ్రాహ్మణులు, ఒకే ఒక్కడు క్షత్రియుడు, ఒక 2 సంవత్సరాలు ఉన్నాడు. కానీ అతని మాటలు కూడా వినిపిస్తాను. అతను కూడా ఎంత మారిపోయాడు. దీంట్లో మాత్రం పురుషులు మాత్రమే, నాయకత్వం బ్రాహ్మణుల చేతిలో మాత్రమే. కేశవ బల్లాం హెడ్గేవార్ ఒక 15 ఏళ్ల పాటు సంస్థని ఇట్లా నడిపాడు. ఆ 15 ఏళ్ళు భారత రాజకీయాల్లో అనేక ఘటనలు జరిగాయి. ఉప్పు సత్యాగ్రహం జరిగింది, సహాయ నిరాకరణోద్యమం జరిగింది, భారత వలస వ్యతిరేక ప్రజా ఉద్యమం విస్తరిస్తూ ఉంది. ఈ విస్తరణలో ఎక్కడా RSS పాలుపంచుకోలేదు. ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో, తొలి రోజుల్లో 1930లో ఆయన ఒక చోట ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నాడని, అరెస్ట్ అయ్యాడని, ఎందుకు అరెస్ట్ అయ్యాడో కూడా తెలియదు. సత్యాగ్రహంలో పాల్గొన్నాడని వల్లనే అరెస్ట్ అయ్యాడని ఇప్పుడు వాళ్ళ పుస్తకాలు రాస్తాయి. ఒక 6 నెలల పాటు జైల్లో ఉన్నాడు. అది మినహా హెడ్గేవార్, డాక్టర్ జీ ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో 6 నెలలు జైల్లో ఉన్నాడు అనేది మినహా ఈ 15 సంవత్సరాలలో ఎన్నడూ ఏ ఒక్క సందర్భంలోనూ వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేక ఆలోచనలు చేసింది లేదు. వలసవాద వ్యతిరేక ఉద్యమంలో, జాతీయోద్యమంలో పాల్గొన్నది లేదు. అయితే హెడ్గేవార్ ఏ ఒక్క రచన చేయలేదు. ఆయన ఉపన్యాసాలు ఇచ్చేవాడట. ఆయన ఉపన్యాసాలు కూడా సంకలనం వచ్చాయి. కానీ రచనలు చెప్పి ఆయన ఈ రచనలో ఈ మాట అన్నాడు అని చెప్పడానికి మనకు పెద్ద ఆధారం లేదు. ఈయనను మళ్ళీ స్వయం సేవకులలో నుంచి ఇతను ఉంటే బాగుంటుంది అని మాధవ సదాశివ గోల్వాల్కర్, ఈయన 1906లో పుట్టి 73లో చనిపోయాడు. ఆయన 40లో హెడ్గేవార్ చనిపోగానే సర్సంఘ్ చాలకై 73లో చనిపోయే వరకు, అంటే 33 సంవత్సరాల పాటు RSS కు నాయకుడుగా ఉన్నాడు. ఒక రకంగా RSS ఇవాళ చేసే అన్ని పనులకు, RSS చేసే పనులకు మాత్రమే కాదు, సంఘ్ పరివారంలో ఉన్న అన్ని సంస్థలు, వాటి భావజాలం ఏమిటి, వాళ్ళ నిర్మాణం ఎట్లా ఉండాలి, వాళ్ళ ఆచరణ ఎట్లా ఉండాలి, అటువంటి సకల విషయాలు రాసినవాడు, మాట్లాడినవాడు, రూపొందించినవాడు గోల్వాల్కర్. ఆయన అందుకే వాళ్ళు గురూజీ అని పిలుస్తారు. ఈ గురూజీ 2 పుస్తకాలు రాశాడు, ఆయన స్వయంగా రాసిన పుస్తకాలు. ఒకటి 1939లోనే వి అండ్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అని రాశాడు. ఇది ఒక రకంగా దానిలో ఏమున్నదో వద్దాం. వి అండ్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ అనేది 23లో సావర్కర్ రాసిన పుస్తకానికి ఒక రకంగా పారాఫ్రేజింగ్. సావర్కర్ చెప్పిన విషయాలనే మరొక మాటల్లో చెప్తూ వచ్చాడు, లేదా వాటిని వివరిస్తూ వచ్చాడు. దానికన్నా ముఖ్యమైనది, అది చాలా చిన్న పుస్తకం, ఇప్పుడు చదువుతున్న పుస్తకం 100 పేజీలు 120 పేజీలు మాత్రమే ఉంది. దానికన్నా ముఖ్యమైనది బంచ్ ఆఫ్ థాట్స్. పాంచజన్యం అని తెలుగులోకి వచ్చింది. మీరు ఎవరైనా చదివి ఉండకపోతే చదవండి. ఎంత రిపల్సివ్ పుస్తకం అంటే, దాంట్లో ఇవాళ వాట్సాప్ అబద్ధాల గురించి మనం ఆశ్చర్యపోతున్నాం కదా, 100 అబద్ధాలు. ఆ అబద్ధాలు మాత్రమే కాదు, వాటితో మనుషులను రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం, హిందువులను రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నం, కమ్యూనిస్టుల మీద, ముస్లింల మీద, క్రైస్తవుల మీద దాడి, బౌద్ధుల మీద, జైనుల మీద కూడా. బౌద్ధుల, జైనుల 2-3 చోట్ల ప్రస్తావనలు చేస్తాడు. కానీ మొత్తం మీద ఆ పుస్తకం అంతా కూడా 500 పేజీల పుస్తకం. బంచ్ ఆఫ్ థాట్స్ మొత్తంగా కూడా ఇవాల్టి సంఘ్ పరివార్ చేస్తున్న అనేక పనులకు మూలాలు ఆ పుస్తకంలో దొరుకుతాయి. ఏమన్నారు వీటిలలో? మొట్టమొదటి పుస్తకం వి అండ్ అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ లో ఆయన జాతి, ఇది హిందూ అనేది ఒక జాతి. జాతి అంటే మనం వేరు అర్థాల్లో జాతి అనే ఒక మాట వాడుతున్నాం. నేషన్ అనేది జాతిగా వాడుతున్నాం, నేషనాలిటీ అనేది జాతిగా వాడుతున్నాం, రేస్ అనేది జాతిగా వాడుతున్నాం. రేస్ అంటే నిజానికి నరజాతి. ఆయన ఇది ఒక రేషియల్ క్వశ్చన్. హిందువులు అనే వాళ్ళు ఒక రేస్ అని ప్రారంభించి, ఈ రేస్ కు 5 లక్షణాలు ఉన్నాయి. ఆ 5 బట్టే మనం హిందువులం అని చెప్పాలి. 1 దేశం, 2 సంస్కృతి, 3 నరజాతి రేస్, 4 మతం, 5 భాష. ఈ 5 ఆధారంగా హిందూ జాతిని నేను నిర్వచిస్తూ ఉన్నాను. వి అవర్ నేషన్హుడ్ డిఫైన్ చేశాడు. ఈ 5 ఆధారంగానే భారత జాతి, హిందూ జాతి నిర్మాణమైంది.
వీటి ఆధారంగానే హిందూ జాతిని పునర్నిర్మించాలి. 1200 ఏళ్ల కింద ఇది ధ్వంసం అయిపోయింది. వీళ్ళందరూ ఈ 1200 ఏళ్ళు అనేది అనేక చోట్ల వాడుతుంటారు. ఎందువల్లంటే ఇస్లాం 7వ శతాబ్దంలో పుట్టి 8వ శతాబ్దంలో తొలిసారి భారతదేశంలోకి వచ్చింది. అప్పటి నుంచి నిజానికి 8వ శతాబ్దంలోనే వాళ్ళు దాడికి రాలేదు, ఇక్కడ రాజ్యాలు ఆక్రమించలేదు. 11వ శతాబ్దానికి కానీ మొదటి దాడులు ప్రారంభమైనవి, రాజ్యాలు ఆక్రమించారు. వాళ్ళు కూడా భారతదేశం మొత్తాన్ని ఆక్రమించలేదు. ఆ వివరాల్లోకి వస్తాను. కానీ 1200 ఏళ్ళు అని చెప్తూ ఉంటారు. ఈ 1200 ఏళ్లుగా మన జాతి ఐక్యంగా ఆలోచించడం మానేసింది, విడిపోయింది, ధ్వంసం అయిపోయింది. వాళ్ళు తర్వాత మనం ఆ వివరాల్లోకి పోదాం. కులం కూడా వాళ్ళు తెచ్చిపెట్టడం వల్ల వచ్చింది. భారత జాతి విచ్ఛిన్నమైపోయింది, తన సొంత ఆత్మగౌరవాన్ని కోల్పోయింది. కనుక ఇవాళ మనం చేసే పని ఆ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం. అందుకని ఆయన ఈ 5 ఈ ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించడం అంటే ఏమిటి? ఈ 5 లక్షణాలతో ఈ జాతి వేదకాలం నాటి నుంచి ఇప్పటి వరకు యథాతథంగా కొనసాగుతుంది. ఈ యథాతథంగా కొనసాగేదాన్ని శత్రువులు, దురాక్రమణదారులు ధ్వంసం చేశారు. మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించాలి. అందువల్ల ఇది ఒక ఆర్యావర్తం, ఇది ఒక అఖండ భారతం. ఈ అఖండ భారతాన్ని పునర్నిర్మించడము, ఆర్యావర్తాన్ని పునర్నిర్మించడము, ఆర్యుల సంతతి అని మనం గర్వంగా చెప్పుకోవడం, ఆర్యుల సంతతి అని మనం గర్వంగా చెప్పుకోవడానికి భయపడుతున్నాం. ఆధునిక రాజకీయ నాయకులందరూ వాళ్ళ దృష్టిలో ప్రధానంగా నెహ్రూ ఉంటాడు. నెహ్రూ ఇవాళ మోడీ నెహ్రూను ప్రతిదానికి తిడుతున్నాడంటే మూలం గోల్వాల్కర్ నెహ్రూను అనేక చోట్ల తిట్టాడు ప్రతి విషయానికి. ఆధునిక ఆలోచనలు అన్నిటికీ నెహ్రూ, గాంధీ, ఈ ఆధునిక వాదులందరూ తమను తాము ఆర్యులమని చెప్పుకోవడానికి, హిందువులమని చెప్పుకోవడానికి భయపడ్డారు. ముస్లింలను చూసి భయపడ్డారు. ముస్లింలకు అపీజ్ చేయడానికి, వాళ్లను సంతృష్టిపరచడానికి తమను తాము హిందువులని చెప్పుకోలేదు. భారతీయులమని, ఇండియన్స్ అని చెప్పుకున్నారు. భారతీయులము, ఇండియన్స్ అని మాటలు తీసేయాలి. హిందూ అనే మాట చెప్పుకోవాలి, ఆర్యులు అనే మాట చెప్పుకోవాలి. ఇది ఆర్యావర్తం కావాలి. ఇటువంటి ఆలోచనలతో ఆయన ఈ పుస్తకం అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్, అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ సాగుతుంది. దానిలో కొన్ని విచిత్రమైన మాటలు మీకు చదివి వినిపిస్తే ఆశ్చర్యపోయే, అసలు ఇటువంటివి చేయొచ్చున. ఆర్యుల అంతవరకు అనేక సామాజిక శాస్త్ర సిద్ధాంతాలు లేదా భాషా శాస్త్ర సిద్ధాంతాలు, ఆర్యులనే ఒక వలస సాగింది. మీ అందరికీ తెలుసు, మీలో చాలా మంది చదివి ఉంటారు, ఓల్గా నుంచి గంగా దాకా ఆర్యుల వలస ఎట్లా సాగింది అని అనేక చరిత్ర పుస్తకాలు, సామాజిక శాస్త్ర పుస్తకాలు చెప్పాయి. వీళ్ళందరూ ఏమంటారంటే ఆర్యులు బయట నుంచి వచ్చిన వాళ్ళు అనేది అబద్ధం, బయట నుంచి రాలేదు. ఆర్యులు ఇక్కడే పుట్టారు. ఆర్యుల అసలు భారతదేశమే అన్నిటికీ జన్మభూమి. భారతదేశంలోనే గొప్ప సంపద, గొప్ప సంస్కృతి, గొప్ప నాగరికత ఆర్యులు అనే వాళ్ళు పుట్టుకొచ్చారు. ఇక్కడి నుంచి విదేశాలకు వ్యాపించారు. ఈ విదేశాలకు వ్యాపించి అక్కడ సామ్రాజ్యాలు స్థాపించారు. అవి మనం కోల్పోయాం. ఆ దాంట్లో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాట్సాప్ భాషలో చాలా కాస్పియన్ సీ అంటే కశ్యప సముద్రం అని అట్లా ప్రతిదానికి ఒక పేర్లు పెడుతూ ఉంటారు. ఈ పేర్లు పెట్టడానికి ఇవాల్టి దానికి మూలం ఎక్కడుందంటే ఈ పుస్తకంలో ఆయన ఆర్యులు ధ్రువ ప్రాంతాలలో ఉన్నామని చెప్పుకున్నారు కదా. నిజానికి వాళ్ళు ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ ప్రాంతాల్లో అన్నారు. ఉత్తర ధ్రువం అనేది ఇవాల్టి హిందూ దేశంలో ఆర్యావర్తంలోనే ఉండేది. ఇవాళ బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఆనాటి ఉత్తర ధ్రువం ఉండేది అని రాశాడు. అంటే అసలు జాగ్రఫీ ప్రకారం కానీ, చరిత్ర ప్రకారం కానీ ఎంత మాత్రం అంగీకరించడానికి వీల్లేని అనేక విషయాలు ఈ 2 పుస్తకాలలో కొనసాగుతాయి. ఈ పుస్తకంలో అవర్ నేషన్హుడ్ డిఫైన్డ్ లో ఒక వాక్యం వినిపిస్తాను. మనం పుట్టక ముందే తల్లి గర్భంలోనే హిందువులుగా ఉన్నాం. మనం హిందువులుగానే పుట్టాం. కానీ మిగిలిన వాళ్ళందరూ, అక్కడ ఊరికే మిగిలిన వాళ్ళందరూ కూడా అన్నాడు ఆయన, ముస్లింలు, క్రైస్తవులు, మిగిలిన వాళ్ళందరూ ఊరు పేరు లేని అనామక జీవులుగా భూమి మీదికి వచ్చారు. సుంతి జరిగితే ముస్లిం అవుతారు, బాప్టిజం జరిగితే క్రైస్తవులు అవుతారు. పుట్టుకతో వాళ్ళు ఏమీ కారు. హిందువులు మాత్రం మనం గర్భంలో ఉన్నప్పుడే, జీవితకాలంలో 27, 23 రాశాడు, సంస్కారాలు ఉన్నాయి. ఈ సంస్కారాలన్నీ పొంది మనం, ఇది ఎంత అమానుషము, అవాస్తవము. అసలు మనిషి గురించి, మనిషి జన్మ గురించి, మనిషి పుట్టుక గురించి తెలిసిన ఎవడు, సైన్స్ గురించి తెలిసిన వాడు ఎవడు రాయడానికి వీల్లేదు. ఇటువంటి విషయాలు అనేకం, మీరు బంచ్ ఆఫ్ థాట్స్ చదువుతూ పోతే అనేక చోట్ల నవ్వుకుంటాము, కొన్ని చోట్ల ఇంత దుర్మార్గమైన విషయాలు ఎట్లా. ఒక ఆరాధ్య గ్రంథం అది, బంచ్ ఆఫ్ థాట్స్. ప్రతిరోజు శాఖలో చెప్తారు. ఈ మాటని ఇక్కడితో ఆగిపోడు ఆయన. దాన్ని కొనసాగిస్తూ మిగిలిన మతాల వాళ్ళందరూ ఒక రేస్గా, ఒక నరజాతిగా మనకన్నా తక్కువ వారు. హిందువులతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు, హిందువుల కంటే ఎక్కువ వాళ్ళు ఎవరు లేరు. హిందూ జాతి, హిందూ నరజాతి లేదా హిందూ మతాన్ని అనుసరించే జాతి అంటే హిందూ దేశంలో ఆర్యావర్తంలో ఉండే జాతి
మిగిలిన అన్ని జాతుల కన్నా అత్యున్నతమైనది. ఇది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్, ఫాల్స్ కాన్షియస్నెస్, ఒక కుహన గౌరవం ఆపాదించడం కావచ్చు. ఈ గౌరవం ఆపాదించడం అనేది ఒక మనిషి తనకు తాను నేను చాలా గొప్పవాడిని అనుకుంటే ఏం పర్వాలేదు. నేను గొప్పవాడిని అనుకోవడంలో భాగంగా ఇమిడి ఉన్నది ఏంటంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకంటే తక్కువ వాళ్ళు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు అనడానికి ఇంకొక తప్పుడు చరిత్ర తీసుకొచ్చి 1200 ఏళ్లుగా వాళ్ళు దోపిడీ చేశారు, హింస చేశారు, మనల్ని అణిచివేశారు కాబట్టి మనం ప్రతీకారం. అంటే వాళ్ళ హింసావాద సిద్ధాంతం ఒక అబద్ధం మీద ఆధారపడి, ఒక తప్పుడు చరిత్ర మీద ఆధారపడి, ఒక తప్పుడు భూగోళం మీద ఆధారపడి, ఒక తప్పుడు భావజాలం మీద ఆధారపడి చివరికి హింస దగ్గరికి వస్తుంది. దానికి చాలా స్పష్టంగా చెప్తాడు, వారు ముస్లింలు అని చెప్పి కావించిన విధ్వంసం, దోపిడీ, సమస్త కిరాతక చర్యలతో నిండిన 1200 సంవత్సరాల చరిత్ర మన కండ్ల ముందు ఉంది. నిజానికి ఇట్లా చెప్తే ఏ రాజైనా, హిందూ రాజైనా, బౌద్ధ రాజులైనా, జైనం ఎప్పుడు పెద్దగా రాచరికంలోకి కొందరు రాజులు జైనాన్ని ఆమోదించారు కానీ జైనం కాదు, కానీ అందరూ హింసకు, దోపిడీకి, అణచివేతకు దిగిన వాళ్ళే, ఏ ఒక్కరు మినహాయింపు కాదు. కానీ ప్రత్యేకించి పైగా భారతదేశంలో ముస్లిం పాలనా ప్రాంతాలు అనబడేవి ఇవాల్టి భారతదేశంతో చూసినా సగం ప్రాంతం, 3వ వంతు ప్రాంతం కన్నా ఎక్కువ కాదు. కానీ ఆయన దేశం మొత్తానికి ఏం చెప్తున్నాడంటే ముస్లింలు కావించిన విధ్వంసం, దోపిడీ, సమస్త కిరాతక చర్యలతో నిండిన 1200 సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు ఉంది. మన దేశంలో ఈనాడున్న ఇంతటి ముస్లిం జనాభా ఆనాడు వారు దేశవ్యాప్తంగా కొనసాగించిన మారణ హోమం ఫలితాల్లో ఒకటి. అంటే ఇది ఒక చరిత్రను, సరే తప్పుడు చరిత్రైనా సరైన చరిత్రైనా ఒక చరిత్ర చెప్పడం దగ్గర ఆగిపోలేదు. ఆ చరిత్ర నుంచి వర్తమానానికి వచ్చి నీ చుట్టూ ఉన్న ముస్లింలు ఆ మారణ హోమం ఫలితం కాబట్టి దాన్ని ఇంకా ఆయన చాలా పొయిటిక్గా రాశానని అనుకుంటూ, భగ్న భవనాలే కాదు భగ్న సమాజం కూడా వారి కిరాతకాలకు సాక్ష్యమే. ఇది భగ్న సమాజం అయిపోయింది, ఈ భగ్న సమాజాన్ని పునరుద్ధరించాలి. వాళ్ళ మొత్తం ఆలోచన అంతా కూడా ఇది భగ్న సమాజం అయిపోయింది, భగ్న సమాజం కావడానికి ముస్లింలు కారణం, ఈ భగ్న సమాజాన్ని పునరుద్ధరించాలి. దీంట్లో ఒకళ్ళిద్దరు మళ్ళీ గోల్వాల్కర్ కూడా ఆ స్టాండ్ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. వాళ్ళు పరాయి వాళ్ళు లేదా దురాక్రమణదారులు అంటూనే వాళ్ళు ఇవాల్టికైనా హిందూ సంస్కృతిలో కలిసిపోయి మారిపోయి తమ అస్తిత్వాన్ని వదులుకోవాలి. ఇవాళ మీ అందరికీ తెలుసు ఘర్ వాపసీ అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. ఘర్ వాపసీని ప్రచారం చేస్తున్నారు. ఘర్ వాపసీ కూడా గోల్వాల్కర్ దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత ఇంకా వివరాల్లోకి అవసరం లేదు, మీరు ఒకసారి బంచ్ ఆఫ్ థాట్స్ కనీసం చదవడం కోసం చదవండి. అది ఎంత దుర్మార్గమైన పుస్తకమో, ఎంత అన్యాయమైన పుస్తకమో, తోటి మనిషిని ఎట్లా చిన్న చూపు చూసిందో. ఇంకా మనం హైందవంలోని మనుస్మృతి దగ్గరికి పోలేదు, వాళ్ళ మనధర్మం, వాళ్ళ కోరిక అక్కడ దాకా పోలేదు. కేవలం సిద్ధాంతకర్తల రచనల్లోనే ఎంత దుర్మార్గం ఉన్నదో తెలుసుకోవడానికైనా ఒకసారి బంచ్ ఆఫ్ థాట్స్ చదవాలి. ఇంకా చాలా మంది మూడో సర్సంఘ్ చాలక్ బాలాసాహెబ్ దేవరస్ అంటారు, మధుకర దత్తాత్రేయ దేవరస్, రాజేంద్ర సింగ్ తోమార్, కుప్పహళ్ళి సీతారామయ్య సుదర్శన్, ఇప్పుడున్న మోహన్ మధుకర్ రావు భాగవత్. ఈ 6 ఈ మొదటి 2 గురించి చెప్పుకున్నాం. మిగిలిన 4 కూడా అనేక ఉపన్యాసాలు చేశారు. రచనలు పెద్దగా చేయలేదు. ఎవరన్నా వ్యాసాలు అడిగితే వ్యాసాలు రాశారేమో, సంకలనాలుగా వచ్చినవైతే నేను చూడలేదు. కానీ వాళ్ళు కూడా వాళ్ళ రచనల్లో, ఉపన్యాసాల్లో విషం చిమ్మారు. వీళ్ళందరూ ముందు ప్రస్తావించాను. వీళ్ళు ఎవరు అసలు? ఈ 6 సర్సంఘ్ చాలకులు భారత సమాజంలో ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తారు? వాళ్ళు నిజంగా ప్రజల నుంచి వచ్చారా? ప్రజా జీవనం వాళ్ళకి ఏమైనా తెలుసునా? ఉత్పత్తి క్రియలో ఏమైనా పాల్గొన్నారా? సామాజిక సంబంధాలలో ఎవరితో సంబంధాల్లో ఉన్నారు? మొట్టమొదలు ఇది ప్రారంభించిన వాడు దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణ అని ఒక శాఖ, మరాఠీ బ్రాహ్మణ శాఖ. ఈ 6 ఒక్క రాజేంద్ర సింగ్ మినహాయిస్తే మిగిలిన అందరూ మరాఠీలు. కెఎస్ సుదర్శన్ కర్ణాటక వాడు, రాజేంద్ర సింగ్ పంజాబ్ నుంచి వచ్చి వాళ్ళు ఢిల్లీలో ఎక్కడో సెటిల్ అయ్యారు. కానీ మిగిలిన 4 మరాఠీలు. మొదటి వాడు దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణుడు, 2వ వాడు మరాఠీ కర్హడే బ్రాహ్మణుడు, 3వ వాడు మళ్ళీ దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణుడు, 4 రాజపుత్, 5 సంకేతి బ్రాహ్మణుడు అనే ఒక కన్నడ శాఖ, 6 మరాఠీ బ్రాహ్మణుడు. వీళ్ళకి బ్రాహ్మలు అంటేనే వాళ్ళు మనుధర్మాన్ని నమ్మి, అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని నమ్మి, శూద్రులు అనేవాళ్ళు పురుష సూక్తం చెప్పినట్టు, లేదా శ్రీకృష్ణుడు భగవాను వాచ అని గీతలో చెప్పించినట్టు, లేదా మనుస్మృతి రాసినట్టు ఈ సమాజం అసమానంగా భగవంతుడే సృష్టించాడు. మామూలుగా క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా ఇవాళ ఏ స్థితిలోనైనా ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. రాజ్యానికి వచ్చిన తర్వాత వేరే ఏమైనా పుట్టినప్పుడు ప్రేమ, కరుణ,
పుట్టినప్పుడు ప్రేమ, కరుణ, సర్వమానవ సౌహార్దత్వం, బ్రదర్హుడ్ అనే భావాల మీద పుట్టాయి. హిందూ మతం స్వయంగా భగవంతుడే సమాజాన్ని నేను అసమానంగా సృష్టించాను, అసమానతే సహజం, అసమానతే న్యాయం, అసమానతే ధర్మం, ఈ ధర్మాన్ని పాటించకపోతే, ఈ ధర్మాన్ని సంకరం చేస్తే, వర్ణధర్మం అది, ఈ వర్ణధర్మాన్ని సంకరం చేస్తే, అందుకే మీకు తెలుసు స్వయంగా భగవద్గీతలోనే స్వధర్మే నిధనం శ్రేయ, ఎవరికి ఏ ధర్మం ఇవ్వబడిందో ఆ ధర్మాన్నే పాటించాలి. ఈ ధర్మాన్ని పాటించకపోతే పరధర్మో భయావ్యాహ, ఒక పరధర్మాన్ని కనుక నువ్వు పాటిస్తే అది భయంకరమైనది, అది చంపేయవలసినది, తొలగించవలసినది. ఇటువంటి భావాలతో, అసమానత అనే భావంతో, పీడన అనే భావంతో స్వయంగా మనుస్మృతిలో చెప్పారు. మొక్కల నుంచి ఒకడు పుట్టాడు, భుజాల నుంచి ఒకడు పుట్టాడు, తొడల నుంచి ఒకడు పుట్టాడు, పాదాల నుంచి ఒకడు పుట్టాడు, పాదాల నుంచి పుట్టిన వాడి ఏకైక కర్తవ్యం పై 3 వర్గాలకు సేవ చేయడమే. మనుస్మృతి ఒకసారి చదివితే మనుస్మృతి ఎంతగా సమాజ విచ్ఛిన్నం, ఆయన ఒకవైపేమో ముస్లింలు విచ్ఛిన్నం చేశారు, తర్వాత క్రైస్తవులు విచ్ఛిన్నం చేశారు, మనం నిర్మిద్దామంటున్నాడు. భారత పురాణ గ్రంథాలు లేదా స్మృతులు అవి సమాజాన్ని విభజించున్నాయి. స్వయంగా భగవానుడే విభజించి ఉన్నాడు అని ఆ గ్రంథాలు చెప్పి ఉన్నాయి. కనుక ఆ విచ్ఛిన్నం గురించి మాట్లాడకుండా, ఆ విభేదాల గురించి మాట్లాడకుండా ఇది మాట్లాడుతూ వచ్చిన ఈ మొత్తం చరిత్ర అంతా అంటే బ్రాహ్మలు ఈ నాయకత్వం వహించడానికి మనుధర్మాన్ని పునరుద్ధరించడం, రామరాజ్యం లాంటిది. క్షత్రియులైనప్పటికీ బ్రాహ్మల కింద ఉండే, బ్రాహ్మలు చెప్పినట్టు వశిష్ఠుడు ఎక్కడ తీసుకుపోతే అక్కడ తీసుకుపోయాడు, విశ్వామిత్రుడు ఎక్కడ తీసుకుపోతే అక్కడ తీసుకుపోయారు, వాళ్ళు ఏది చేయమంటే వాళ్ళు, ఎవరిని చంపమంటే వాళ్ళని చంపారు. కనుక బ్రాహ్మణ ఆధిపత్యం కొనసాగాలి అనే ఒక అంతర్గత ఆలోచన, దీనికి వాళ్ళు సంస్కృతి అని పేరు పెడుతున్నారు. నిజానికి భారత సంస్కృతి అంటే ఏమిటి? మళ్ళీ ఈ 5 లక్షణాల దగ్గరికి పోదాం. ఈ 5 లక్షణాల్లో భారతదేశం అన్నారు కదా, ఈ 5 లక్షణాల్లో ఏదైనా ఒక్కటి అమలయ్యేది, మనం ఆమోదించదగింది ఉన్నదా? దేశం మొదటిది. భారతదేశం అనబడేది ఇవాళ ఉన్న భారతదేశం రూపంలో చరిత్రలో ఎప్పుడూ లేదు. మౌర్య సామ్రాజ్యం అతిపెద్ద సామ్రాజ్యం, వింధ్య దాటి కిందికి రాలేదు, బెంగాల్ దాటి తూర్పుకు కానీ పశ్చిమానికి పోలేదు, బెంగాల్ దాకా కూడా పోలేదు, బీహార్ దగ్గర ఆగిపోయారు. అటువైపు బహుశా ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పంజాబ్, పాకిస్తాన్లో ఉన్న సింధు దగ్గర నుంచి ప్రారంభించి బీహార్ దాకా మాత్రమే సాగారు. ఆ తర్వాత 500-600 ఏళ్లకు గుప్త సామ్రాజ్యం వచ్చింది. గుప్త సామ్రాజ్యం దక్షిణాదికి రాలేదు, బెంగాల్ దాకా కొంత పోయింది కానీ ఇంకా అవతలికి పోలేదు, ఇవాళ భారతదేశంలో లేదు. ఆ తర్వాత మొఘల్ సామ్రాజ్యం వచ్చింది. మొఘల్ సామ్రాజ్యం కూడా దక్షిణాదికి రావడానికి ప్రయత్నం చేసి వచ్చి, సైన్యాలు వచ్చాయి, ఇక్కడ గవర్నర్ను పెట్టారు, వాళ్ళు వెళ్ళిపోయారు వెనక్కి ఢిల్లీకి. వాళ్ళు అసలు ఢిల్లీ దాకా చేరకముందే వీడు స్వాతంత్రం ప్రకటించుకున్నాడు, స్వతంత్ర రాజ్యం అయిపోయింది. భారతదేశం అనే దేశం ఎప్పుడు ఉన్నది? అసలు భారతదేశం అనేది ఒక భావనగా ఉన్నదా, భౌతికంగా ఉన్నదా? ఫిజికల్ భారతదేశం అనేది ఎప్పుడుంది? ఈయన ఫిజికల్ భారతదేశం, అది కూడా ఆర్యావర్తము, భారత ఖండం, అఖండ భారత్. ఈ స్లోగన్స్ అన్నీ కూడా ఒక జాగ్రఫికల్ రియాలిటీకి సంబంధించినవి కావు. నిజానికి 1947 ఆగస్టు 15న నెహ్రూ ఏలిన భారతదేశం అంతకుముందు ఎవరు ఏలలేదు, బ్రిటిష్ వాళ్ళు కూడా ఏలలేదు. ఇంతకుముందు చెప్పిన 600 సంస్థానాలు పేరు. నెహ్రూ పాలించిన భారతదేశం కన్నా పెద్ద భారతదేశాన్ని ఇందిరాగాంధీ పాలించింది, సిక్కింను ఆక్రమించుకొని. అంటే ఇవాళ ఉన్న భారతదేశం ఎప్పుడూ లేదు. ఆయన 23లోనే ఒక భారతదేశం అని అంటున్నాడు, అదొక అబద్ధం. సంస్కృతి రెండో మాట. సంస్కృతి అంటే ఎవరిది? ఈ దేశంలో 200-300 కిలోమీటర్లకు ఒక సంస్కృతి, కొత్త సంస్కృతి ఉన్నది. భాషల ప్రకారం, ప్రాంతాల ప్రకారం కాశ్మీర్లో ఉన్న సంస్కృతి వేరు, కేరళలో ఉన్న సంస్కృతి వేరు, గుజరాత్లో ఉన్న సంస్కృతి వేరు, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సంస్కృతి. ప్రాంతీయ సంస్కృతులు చూస్తే, పోనీ ప్రాంతీయ సంస్కృతులు కాదు, ఆ ప్రాంతంలోకి వెళ్ళి చూద్దాం. ఒక్కో కులానికి ఒక్కో సంస్కృతి ఉంది. ఆచార వ్యవహారాలు, కట్టు బొట్టు, ఆహార్యం, మాట తీరు, ఏదైనా తీసుకోండి మీరు. కనుక సంస్కృతి అనేది ఏమిటి? అసలు భారతీయ సంస్కృతి అనే మాట వీళ్ళ పుస్తకాలలో 100 సార్లు 1000 సార్లు కనబడుతుంది. ఏమిటి భారతీయ సంస్కృతి? భారతీయ సంస్కృతి అని వాళ్ళు అంటూ ఉన్నప్పుడు దాని అర్థం హిందూ సంస్కృతి అని. హిందూ సంస్కృతి అంటే కూడా ఒక్కటిగా లేదు, అనేక కులాలు ఉన్నాయి హిందూ మతంలో, అంటే బ్రాహ్మణ సంస్కృతి. కనుక ఎంతగా మాటల గారడి చేయగలరు, ఎంతగా అబద్ధాలు ఆడగలరు. ఎటువంటి ఒక మాట చెప్పి అనేక మంది పరిశీలకులు ఆర్ఎస్ఎస్ గురించి రాసిన దాంట్లో వాళ్ళు ఏమంటున్నారో అది తీసుకోవాలి మనం, కానీ ఆ మాటకు ఆ అర్థం ఉండదని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏ మాట వాళ్ళు ఉన్న అర్థంలో వాడరు. డూప్లిసిటీ అనే మాట చాలామంది రాశారు.
ఒక మాట పాడతారు, ఒక మాట మాట్లాడతారు, ఆ మాటకు భిన్నమైన అర్థం పనిచేస్తారు. భారతదేశం అన్నప్పుడు వాళ్ళు ఉద్దేశించింది వేరు, అసలు ఉన్నది వేరు. భారత సంస్కృతి అన్నప్పుడు వాళ్ళు ఉద్దేశించింది బ్రాహ్మణ సంస్కృతి. అది కూడా నిజానికి వీళ్ళలో ఎక్కువ మంది మరాఠా బ్రాహ్మణులు, చిత్పవన్ సారస్వత్ బ్రాహ్మణ్ అంటారు. వాళ్ళ సంస్కృతి చాలా మైనారిటీ. బహుశా ఇవాల్టి జనాభా లెక్కల ప్రకారం చూసినా 10 లక్షల మంది కూడా ఉన్నారు, లేదు తెలియదు. 140 కోట్ల భారత సంస్కృతిని అని నిర్వచిస్తూ అది 15 లక్షల మంది సారస్వత బ్రాహ్మణుల సంస్కృతిగా చెప్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గమైన అంటే ఆ కాన్సెప్షన్, నేను సిద్ధాంతం గురించే ఎక్కువ చెప్పదలుచుకున్నాను, నిర్మాణం ఆచరణల దగ్గరికి కూడా వద్దాం. కానీ సిద్ధాంతంలోనే ఎంత దుర్మార్గమైన భావనీకరించడమే, తప్పుడుగా భావనీకరిస్తే దాని తర్వాత అవన్నీ ఆ వరుసలో సాగుతాయి. నెక్స్ట్ నరజాతి. పోనీ నరజాతి అయినా భారతదేశంలో ఒక్క నరజాతి ఉన్నదా? ద్రవిడియన్ వేరు అని మనం స్పష్టంగా ఇవాళ శాస్త్రీయ ఆధారాలు చూపెడుతున్నాయి. ఇండో ఆర్యన్ ఒక తెగ, ఒక నరజాతి ఉన్నది. మంగళాయిడ్ నరజాతికి చెందిన మనుషులు మన దగ్గర ఉన్నారు. నెగ్రిటాయిడ్ నరజాతికి చెందిన వాళ్ళు ఉన్నారు. భారతదేశంలోనే కనీసం 5-6 నరజాతుల ప్రజల సహజీవనం 2000 ఏళ్లుగా 3000 ఏళ్లుగా సాగుతుంది. ఇవాళ వాళ్ళు వాటన్నిటిని తీసేసి ఒకే నరజాతి ఉంది, అది హిందూ మతాన్ని నమ్మే నరజాతి అనే తప్పుడు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మతం. సరే, ఆ మతం గురించి చెప్పనక్కర్లేదు. నేను మతం అని అనడం లేదు, హిందూ ధర్మాన్ని నుంచి విడదీయడానికే హిందుత్వం అన్నాను అని రాసినవాడు మళ్ళీ హిందుత్వకు ఉన్న 5 లక్షణాల్లో మతం ఒక లక్షణంగా చేర్చాడు. తర్వాతది భాష. మీ అందరికీ తెలుసు, 3000 భాషలు, లిఖిత ఆధారాలు ఉన్న భాషలు 3000 ఉన్నాయి. రాజ్యాంగం గుర్తించిన భాషలు 22 ఉన్నాయి. భాష అని అనడానికి వీల్లేదు. కానీ భాష అన్నప్పుడు వాళ్ళు, ఒకే భాష అన్నప్పుడు వాళ్ళు ఉద్దేశించేది ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనప్పుడు వాళ్ళ ప్రార్థనా గీతం మరాఠీలో ఉండేది. దానికి తర్వాత హిందీ చేర్చారు, మరాఠీ హిందీలో ఉండేది. 1939లో హెడ్గేవార్ చనిపోవడానికి 1 సంవత్సరం ముందు మరాఠీ హిందీ కూడా తీసేసి సంస్కృతం చేర్చారు. ఇవాళకి మాతృభూమి సదావత్సలి అనేది ఉంటుంది, దాని ఎక్కడో ఉంది, బహుశా చదివి వినిపిస్తాను. ఆ పద్యంలో, ఆ శ్లోకంలో పూర్తిగా హిందూ జాతి ఔన్నత్యం, హిందూ ఆధిక్యత, ఇతర మతాల చిన్న చూపు చూడడం అనేది నిండి ఉంటుంది. కనుక వాళ్ళు చెప్పిన భాష అనేది కూడా అంటే ఏ ఒక్క ఆధారము లేకుండానే తప్పుడు ఆధారాలతో, భావోద్వేగాలతో సృష్టించడానికి ఒక ప్రయత్నం చేశారు. ఇది కాకుండా ఇతర సిద్ధాంతకర్తలు కూడా ఉన్నారు. నేను ఇంతకుముందు మల్కానీ పేరు చెప్పాను. అటువంటి వాళ్ళు చాలామంది, ఒక 7-8 మంది అయినా దొరుకుతారు. వాళ్ళందరి రచనల్లో కూడా పోవచ్చు, చర్చించుకోవచ్చు. ఇవి ఇప్పుడు అక్కడ అవసరం లేదు. ఈ మొత్తం సిద్ధాంతకర్తలు, ఆ 6 సర్సంఘ చాలకులు లేదా ఇంకొక 10 మంది దాకా ఇతర పార్టీలలో, ఇప్పుడు ఉదాహరణకు ట్రేడ్ యూనియన్లో పనిచేసిన దత్తోపంత్ ఠేంగ్డే అని ఉన్నాడు. ఆయన హిందుత్వం ఏమిటి, హిందూ కార్మికులు అంటే ఏమిటి, పెట్టుబడిదారులు అంటే ఏమిటి చాలా రాశాడు. అక్కడి నుంచి ప్రారంభించి వేరు వాళ్ళు ఒక 15 మంది సిద్ధాంతకర్తలు ఉన్నారు. వీళ్ళందరూ చెప్పేవి ఏమిటి? ఒక 7-8 వాళ్ళు చెప్పే ప్రాథమిక అంశాలు చూసి ఆ తర్వాత నిర్మాణంలోకి పోదాం. వీళ్ళందరూ ముందు నుంచే నేను చెప్పినట్టు సాంస్కృతిక సంస్థ మాత్రమే, రాజకీయాలతో సంబంధం లేదు అని అంటూ ఉంటారు. కానీ రాజకీయాలతో అంటే ఒక పార్టీతో అని కాదు, 51 వరకు వాళ్ళు అనేక రాజకీయ పార్టీలతో సంబంధాలు పెట్టుకోవడానికి, రాజకీయాలు శాసించడానికి ప్రయత్నం చేశారు. 51లో వాళ్లే ఒక రాజకీయ పార్టీ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ పేరు మారినప్పటికీ రాజకీయ పార్టీ కొనసాగుతుంది. కనుక సాంస్కృతిక సంస్థ మాత్రమే, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పినప్పటికీ అది ఎంత మాత్రం వాస్తవం కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళ డూప్లికసీలో, వాళ్ళు ఒకటి మాట్లాడి ఒకటి చేయడంలో భాగం. వాళ్ళు ఇంకొక తమది ఏమిటి అని చెప్పుకోవడానికి తమది సాంస్కృతిక జాతీయవాదం అని చెప్పుకుంటారు. అప్పటి వరకు సాగుతున్న జాతీయోద్యమం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర పార్టీలు టెరిటోరియల్ నేషనాలిటీ, భారతదేశం అనే ఒక భూభాగం గురించి మాట్లాడుతున్నాయి. మేము ఆ భారతదేశం అనే భూభాగాన్ని, టెరిటోరియల్ నేషనాలిటీని అంగీకరించడం లేదు. గోల్వాల్కర్ అయితే ఆ మాటే రాశాడు, టెరిటోరియల్ నేషనాలిటీని మేము అంగీకరించము, భౌగోళిక జాతీయతను మేము అంగీకరించాం. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా ఒక దేశం, నేషన్ స్టేట్ అనేవి ఏర్పడ్డాయి. యూరోప్లో ఒక జాతి, ఒక దేశం అనే ఒక కలయిక ఉన్నది. ఈ జాతి, దేశం అనే కలయికకు ఒక భౌగోళిక సరిహద్దులు ఉన్నాయి. కానీ ఆయన చాలా ఒకచోట రాసింది కోట్ చేయాలని ఉంది నాకు, కానీ ఇక్కడ అంత సమయం లేదు. చాలా స్పష్టంగా చెప్పాడు, భారత్ హిందూ జాతికి, హిందూ దేశానికి స్థలము కాలము అనేవి లేవు.
స్థలము కాలము లేకుండా జాతి ఉంటుందా, దేశం ఉంటుందా? స్థల కాలాలకు అతీతమైనది మన హిందూ జాతి. హిందూ జాతి ఔన్నత్యాన్ని చెప్పడానికి ఇటువంటి అనేక మాటలు వాడుతుంటారు. ఆ క్రమంలో భాగమే వాళ్ళు కాంగ్రెస్ ప్రవచిస్తున్న లేదా ఇతర పార్టీలు ప్రవచిస్తున్న టెరిటోరియల్ నేషనాలిటీని వ్యతిరేకించి మేము సాంస్కృతిక జాతీయవాదం అంటున్నాము. మా నేషనలిజం, మా జాతీయవాదం సంస్కృతికి సంబంధించినది. సంస్కృతి అంటే మళ్ళీ హిందూ మతం మాత్రమే, హిందూ మత అవలంబకులు మాత్రమే. అప్పుడే ఆ రోజుల్లో నుంచే మనకు భారతదేశంలో సమాజం కులాలుగా చిడిపోయి ఉంది, ఇది ప్రాంతాలుగా చెలిపోయి ఉంది, భాషలుగా చెలిపోయి ఉంది. ఇక్కడ సంకీర్ణమైన జాతి ఉంది, అనేక జాతుల కలయిక ఉంది, ఒక బహుళత్వం ఉంది, ప్లూరాలిటీ అని అంటున్నాం. ఆయన చాలా స్పష్టంగా ఇది సంకీర్ణ సంస్కృతి అని వాడుతున్నారు. ఉదాహరణకు నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఇది సంకీర్ణ సంస్కృతి అన్నాడు, నెహ్రూను విమర్శించారు. సంకీర్ణ సంస్కృతి, ప్లూరాలిటీ, బహుళత్వం అంటున్నారు. ఇది బహుళత్వం కాదు, ఇది ఏకత్వ జాతి, ఇది ఒకే ఒక్క జాతి. ఈ ఏకత్వ జాతి కాబట్టి రాజ్యాంగ నిర్ణయ సభలో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాళ్ళు కొందరు ఇది ఫెడరల్ స్టేట్ కాకూడదు, ఇది యూనిటరీ స్టేట్ కావాలి అని వాదించారు. ఆర్గనైజర్ పత్రిక రాజ్యాంగ నిర్ణయ సభ జరుగుతూ ఉన్న రోజుల్లో రాజ్యాంగ ప్రవేశం జరిగిన తర్వాత 1949 నవంబర్ 26 తర్వాత, జనవరి 1950 జనవరి 26 తర్వాత ఈ దేశం వేరువేరు జాతుల, వేరువేరు కులాల, వేరువేరు ప్రాంతాల, వేరువేరు భాషల బహుళత్వ దేశం, సంకీర్ణ సంస్కృతి దేశం అనే పేరుతో ఈ దేశాన్ని చీలగొట్టడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. అంటే ఇది ముస్లింలకు, క్రైస్తవులకు 1200 ఏళ్లుగా కొనసాగిన బానిసత్వపు కొనసాగింపే కాంగ్రెస్. 1947 ఆగస్టు 15కు ఏ ప్రాధాన్యత లేదు, ఆ కొనసాగింపే జరుగుతున్నది. అందువల్లనే సమాఖ్య స్వభావపు రాజ్యాంగం తెచ్చారు. సమాఖ్య స్వభావం ఈ దేశానికి లేదు. ఈ దేశానికి ఉండవలసింది ఏకత్వ స్వభావం, యూనిటరీ ఫామ్. సరే, అఖండ భారత్. ఈ అఖండ భారత్ అనేది కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చాలా ఎక్కువగా అఖండ భారత్ పటం ఒకటి ఏబీవీపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అచ్చు వేస్తారు, మీరు చూసే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి ప్రారంభించి నేను బంచ్ ఆఫ్ థాట్స్లో ఒక చోట ఆయన కండర్ అంటే ఇప్పుడు కందహార్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది. కందహార్ కూడా ఒకప్పుడు భారత భూభాగమే, ఆర్యావర్తమే. దాన్ని ముస్లింలు ఎట్లా కండర్ అంటే శిథిలాలు అనే అర్థం కూడా, శిథిలాలైపోయి ఉన్నది అని కూడా రాశారు. అక్కడి నుంచి ప్రారంభించి శ్రీలంక కూడా కలుపుకొని, బర్మాలో కూడా కొంత భాగం కలుపుకొని, నేపాల్ కలుపుకొని, ఇది మొత్తం అఖండ భారత్. దీన్ని భారత ఉపఖండం అనడం తప్పు. ఇది ఒక ఉపఖండం కాదు, ఇది దేశం అని రాస్తారు. సరే, ఇవన్నీ కూడా చరిత్రకు, సామాజిక శాస్త్రానికి సంబంధించిన చర్చనీయాంశాలు అనుకోవచ్చు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఆర్ఎస్ఎస్ భావజాలంలో, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలందరూ చెప్పిన వాటిల్లో ముఖ్యమైనది ముస్లిం వ్యతిరేకత. నిజానికి క్రైస్తవ వ్యతిరేకత బ్రిటిష్ పాలనా కాలంలో ఊరికే సన్నాయి నొక్కులు నొక్కినట్టు కొంత క్రైస్తవం అన్నారు, కానీ పెద్దగా అనలేదు. 1980ల తర్వాత క్రైస్తవం మీద కూడా పెద్ద ఎత్తున దాడి ప్రారంభించారు, మైనారిటీల మీద దాడి ప్రారంభించారు. ముస్లిం వ్యతిరేకత మాత్రం చాలా పెద్ద ఎత్తున. ముస్లింలంటేనే అసలు మిగిలిన హిందూ సమాజం అంతా భారత సమాజంలో మనము వాళ్ళు అనే విభజన తెచ్చి, ఇది మనకు సంబంధించింది, వాళ్ళు దురాక్రమణదారులు, వాళ్ళు ఈ దేశం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు ఈ దేశాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళు మన ఆలయాలన్నింటినీ ధ్వంసం చేశారు, శిథిలం చేశారు. ఈ చరిత్ర తప్పుడు చరిత్ర, లేదా సెలెక్టివ్ చరిత్ర విపరీతంగా చెప్తారు. ఈ చెప్పే క్రమంలోనే భారత రాజ్యాంగం సెక్యులరిజం అనే మాట పెట్టుకున్నది. కాబట్టి వీళ్ళందరూ కుహనా సెక్యులరిస్టులు. సెక్యులరిజం అనేది భారతదేశానికే ఉంది, హిందూ జాతికే ఉంది. హిందూ జాతి సమధర్మ సమభావ, అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగా పాటించండి అని చెప్పింది ఎప్పుడైనా. కనుక సర్వధర్మ సమభావం చెప్పడమే సెక్యులరిజం. వీళ్ళు సెక్యులరిజం పేరుతో ఒక మైనారిటీ వర్గాన్ని సంతుష్టీకరణ చెందడానికి, అపీజ్మెంట్, చాలామంది చదువుకున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు కూడా ఈ అపీజ్మెంట్ పాలసీ అనేది ఉంది భారత ప్రభుత్వానికి. సచార్ కమిటీ చాలా స్పష్టంగా చూపెట్టింది అపీజ్మెంట్ జరిగిందా లేదా. ఎంత వాళ్ళ ఉన్న జనాభా 12% అయితే, కొన్ని ప్రాంతాల్లో 15% కూడా అయితే,
3%, 2% ఉద్యోగాలలో లేరు, విద్యావకాశాల్లో లేరు, ఉన్నతోద్యోగాలు లేరు. సచార్ కమిటీ రుజువు చేసిన వాస్తవం అది. కానీ ఆర్ఎస్ఎస్ ఈ పుస్తకాలన్నిటా ఈ సిద్ధాంతం అంతటిలోనూ సంతుష్టీకరణ, అపీజ్మెంట్ అనేది ఒకటి. ముస్లింలను సంతుష్టిపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆధునిక భారత ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. అది చేయడం తప్పు. అది దురాక్రమణదారులకు, హింసావాదులకు, మన జాతిని ధ్వంసం చేసిన వాళ్లకు మేలు చేయడం. ఇది మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళి మెజారిటీని వేధిస్తున్న మెజారిటీ వాదం అభద్రతలో పడిపోయింది. మైనారిటీ చేసే హింసకు, మైనారిటీకి దొరుకుతున్న ప్రభుత్వ ప్రాపకానికి, మైనారిటీల పట్ల ప్రభుత్వం చేస్తున్న సంతుష్టీకరణకు మెజారిటీ భయపడిపోయే పరిస్థితి వచ్చింది. మెజారిటీ అందువల్లనే హిందువులం అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. భారత రాజ్యాంగంలో ఇండియా దట్ ఈస్ భారత్ అని రాశారు. నిజానికి హిందూస్థాన్ లేదా హిందూ రాష్ట్ర దట్ ఈస్ భారత్ అనవలసింది, ఇండియా అనే మాటే ఉండవలసింది కాదు. తప్పుడు మాటలు ఈ ఆధునిక చైతన్యం వల్ల వాళ్ళు అసలు నెహ్రూ గురించి ఒక చోట రాసిన దగ్గర అయితే ఆయన యూరోపియన్ అని రాశారు, ఆయన ఇండియన్ అని కూడా కాదు. అంటే ఎంతగా తమ భావాలకు భిన్నమైన వాడిని, అసహన సంస్కృతి ఎంత పెద్దదంటే చాలా ఏళ్ల తర్వాత గోల్వాల్కర్ ఈ మాట రాసిన 70 ఏళ్లకు కావచ్చు, జార్జ్ బుష్ ఐదర్ విత్ us ఆర్ విత్ దెమ్ అన్నాడు. మధ్యలో ఉండరు ఎవరు, అయితే హిందూ అనగా లేకపోతే హిందూ వ్యతిరేకనగా, అంతే తప్ప హిందువులు హైందవేతరులు ఉండరు. అసలు మధ్యలో ఏవి, అటు హిందువులు కాకుండా ఇటు హైందవేతరులు కాకుండా నేను ఏ ధర్మాన్ని పాటించను లేదా అన్ని ధర్మాలను సమానంగా చూస్తాను అనేవాడు ఉంటాను అనే ఒక ఆలోచనే లేకుండా అత్యంత దుర్మార్గంగా మెజారిటీ మైనారిటీ అనే దాన్ని తలకిందులు చేసి మైనారిటీ వల్ల మెజారిటీలో అభద్రతకు గురవుతున్నారు అనే అభిప్రాయం కూడా ప్రచారం చేస్తారు. ఈ క్రమంలోనే మత మార్పిడులకు వ్యతిరేకంగా ఇవాళ అయితే దేశంలో 5-6 రాష్ట్రాల్లో మత మార్పిడుల వ్యతిరేక చట్టాలు వచ్చాయి. మత రాజ్యాంగమేమో ఒక అధికరణంలో మత స్వేచ్ఛ ఇచ్చింది. నువ్వు ఏ మతాన్ని పాటించడానికైనా, మతం పాటించకుండా ఉండడానికైనా ప్రతి వ్యక్తికి, పౌరుడికి అధికారం ఉంది, హక్కు ఉంది. కానీ ఇవాళ ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారితే అది కేవలం ప్రలోభాల వల్ల, ఆకర్షణల వల్ల, హింస వల్ల, బెదిరింపు వల్ల మాత్రమే జరుగుతుంది. కనుక మత మార్పిడుల మీద ఒక పెద్ద సిద్ధాంతం తయారు చేసి దాంట్లో భాగమే ఇవాళ లవ్ జిహాదీ అనే మాట వినపడుతుంది. అమ్మాయిలను ప్రేమించి మతం మారి ఇది చేసి వాళ్ళ పుస్తకాల్లో రాస్తారు, వాళ్ళ అబద్ధాల్లో రాస్తారు. ఇంకో 50 ఏళ్లకు భారతదేశం ముస్లిం దేశంగా మారిపోతుంది. ఆకార్ పటేల్ మీరు కొందరైనా చదివి ఉంటారు, హైందవ రాజ్యం అని రాశాడు. పాకిస్తాన్ లో ఒక మత రాజ్యం ఏర్పడింది 47లో. ఇవాళకి 2021లో ఆ పుస్తకం రాశాడు. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైంది అక్కడ, మత రాజ్యం ఎట్లా సాగింది అని రాశాడు. రాసి మత రాజ్యం కాదని చెప్పుకున్న, సెక్యులర్ రాజ్యం అని చెప్పుకున్న భారతదేశంలో ఏం జరిగింది పోల్చి చూపెట్టాడు. కనుక ఈ మత మార్పిడుల మీద ఇంత చేసి ఇది ఒక అబద్ధం, రేపు అందరూ ఇస్లాం అయిపోతారు. దీనికి ఎన్ని అబద్ధాలంటే ఇస్లామిక్ జనాభా పెరుగుతుంది, ఇది పచ్చి అబద్ధమని సెన్సస్ రిపోర్ట్లు చెప్తూ ఉన్నాయి. లేదా ముస్లింలు 3-4 పెళ్లి చేసుకుంటారు, అందువల్ల ఎక్కువ మందిని అంటారు, అందువల్ల జనాభా పెరుగుతుంది. సెన్సస్ రిపోర్ట్స్ 61 సెన్సస్, 71 సెన్సస్, 81 సెన్సస్, ఇప్పుడు 2021 సెన్సస్ జరగలేదు, కానీ 2011 సెన్సస్ ప్రతి ఒక్కటి చూపెట్టాయి. ఫర్టిలిటీ రేట్ ఉంటుంది, ఫర్టిలిటీ రేట్లో ముస్లిం నెంబర్ 1 ఎప్పుడూ లేదు. హిందువుల్లోనే కొన్ని కులాలలో, కొన్ని ప్రాంతాలలో వాళ్ళు స్పష్టంగా, ఇదేవి విమర్శకులు కల్పిస్తున్నదో, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులు కల్పిస్తున్నదో కాదు, భారత ప్రభుత్వ గణాంకాల్లో ఉన్న విషయాలు. కొన్ని కులాలలో ఆ వృత్తి అవసరాల వల్ల 2 భార్యలను చేసుకోవడం, 3 భార్యలను చేసుకోవడం ఉంది. మగ్గం మీద ఆయన ఉన్నప్పుడు, ఆమె కూడా మగ్గం మీద సహకారం చేస్తున్నప్పుడు ఇంటి పనులు, బయట పనులు చేయడానికి ఇంకో అమ్మాయి కావాలి. మత్స్యకారులు సముద్రం మీదకి పోయినప్పుడు, సముద్రం నుంచి వేటకు తెచ్చినప్పుడు 2-3 భార్యలను పెట్టుకుంటారు. వాళ్ళ ఆ పనుల ఇటువంటి విషయాలు మనమెవరో రాసినవి కావు. సామాజిక శాస్త్రవేత్తలు ఈ దేశంలో ఉన్న వివిధ కులాల, వివిధ వర్గాల, వివిధ మతాల వాతావరణాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ సామాజిక వ్యవహారాలు ఎట్లా ఉన్నాయి అని రాసింది. కానీ పదే అబద్ధాలు. అంటే ఇవన్నీ విషయాలు తెలియని వాళ్లకు, ఇవన్నీ విషయాలు తెలుసుకోదలుచుకునే వాళ్లకు, ఇవన్నీ చదివే అవకాశం లేని వాళ్లకు ఈజీగా నమ్మించడం కోసం ముస్లింలు ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు, ఎక్కువ మందిని కంటారు. ముస్లింల జనాభా రేటు పెరుగుతుంది. మొత్తం దేశ జనాభా పెరుగుదల రేటు 2.1% సంవత్సరానికి వార్షిక రేటు. 2.1 కన్నా తక్కువ ఉన్న 1.92 ఉన్న సందర్భాలే ఉన్నాయి తప్ప 2.1ని దాటిన సందర్భాలు ముస్లింల విషయంలో ఎప్పుడూ లేవు గత 70 ఏళ్ల గణాంక వివరాలలో. కానీ ఇటువంటి అబద్ధాలు ముస్లింల పట్ల,
అంటే మొత్తం మీద ముస్లింలను ఈ సమాజం నుంచి వేరు చేయాలి. కావాలంటే పాకిస్తాన్ విభజన ద్విజాతి సిద్ధాంతం అని జిన్నా చేసిన ఒక సిద్ధాంతం వల్ల వచ్చింది. ముస్లిం జాతి వేరు, హిందూ జాతి వేరు, ముస్లింలకు పాకిస్తాన్, హిందువులకు భారతదేశం అని అన్నాడు అని ఒక అబద్ధం ప్రచారం. నిజానికి అది కూడా పచ్చి అబద్ధం అని తర్వాత కాలంలో పరిశోధనలు అనేక మంది పరిశోధకులు చూపెట్టున్నారు. 1941లో హిందువులు వేరు, ముస్లింలు వేరు, ముస్లింలకు మాకు ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక దేశం కావాలి అని జిన్నా డిమాండ్ తేవడానికి చాలా ముందే 23లోనే హిందువులదే ఈ దేశం అని సావర్కర్ అన్నాడు. 2 సంవత్సరాల ముందు 39లోనే గోల్వాల్కర్ అదే మాట రాశాడు. అంటే ద్విజాతి సిద్ధాంతాన్ని నిజంగా ఈ దేశంలో ప్రవేశపెట్టిన వాళ్ళు, ఈ ఆలోచనలోకి ప్రవేశపెట్టిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ నాయకులు, సంఘ్ పరివార్ నాయకులు. అక్కడి నుంచి సరే పాకిస్తాన్ ఏర్పడింది. పాకిస్తాన్ ఏర్పడినప్పుడు కూడా ముస్లింలు అధిక సంఖ్యాక జనాభాగా ఉన్నవాళ్ళు అని మాత్రమే తప్ప ముస్లింలందరూ వెళ్ళిపోవాలి, హిందువులందరూ ఉండాలని కాదు. అది ముస్లిం దేశం, ఇది హిందూ దేశం అని కాదు. మొత్తం భారతదేశంలో ముస్లింల జనాభా అధిక సంఖ్యాకులుగా ఎక్కడ ఉంది, ఆ అధిక సంఖ్యాకులుగా ఉన్న ప్రాంతాలు అటు తూర్పు పాకిస్తాన్, ఇటు పశ్చిమ పాకిస్తాన్ 2 ప్రాంతాలుగా విభజించారు. సరే, ఆ విభజనలో వలసవాద కుట్ర ఎంత, అది జరగవలసిందా లేదా, ఆ చర్చ వేరు. కానీ ఆ చర్చ సందర్భంగా ఇవాళ ఆ చర్చను తీసుకొచ్చి మీరు హిందూ కాకపోతే, హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే పాకిస్తాన్ పారిపోండి, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళందరికీ పాకిస్తాన్, చివరికి ఇది ఎంత దూరం పోయింది. అది కారంత్ అత్యుత్తమ నటుడు, గొప్ప సాహిత్యకారుడు, కన్నడ సాహిత్యానికి జ్ఞానపీఠ బహుమతి గ్రహీత, కన్నడ సాహిత్యానికి ఒక శిఖరం లాంటి వాడు. కారంత్ను ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న దాడిని వ్యతిరేకించాడనే పేరుతో నువ్వు పాకిస్తాన్ పారిపో అని టికెట్ కొని పంపించారు. నువ్వు పాకిస్తాన్, ఈ పాకిస్తాన్ పారిపో అని దేశ జనాభా నుంచి కొందరిని తోసేయడం అంటే దేశాన్ని పూర్తిగా మతరాజ్యంగా మార్చడం. ఇది ఒకవైపు. రెండో వైపు ముఖ్యంగా ఇది గోల్వాల్కర్ బంచ్ ఆఫ్ థాట్స్లోనే రాసినప్పటికీ గత 10 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఘర్ వాపసీ అనే ఒక సిద్ధాంతం జరుగుతుంది. ఇది వినడానికి చాలా బాగుంది. నిజానికి గోల్వాల్కర్ రాశాడు, వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి. ఆయన కొటేషన్ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కొటేషన్లు చదివినిపించి చెప్పే సమయం లేదు. వాళ్ళు తిరిగి వస్తే తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం ప్రకటించి మళ్ళీ హిందూ సంస్కృతిలో కలిసిపోయి హిందూ ధర్మాన్ని గౌరవిస్తున్నామని బేషరతుగా ప్రకటించాలి. ఇది వాళ్ళ డిమాండ్. ఇది బాగానే ఉంది, వినడానికి బాగానే ఉంది. కానీ ఈ అసలు మత మార్పిడులు ఎందుకు జరిగాయి? మత మార్పిడులు జరిగి అటు వెళ్ళిపోయిన వాళ్ళను ఎందుకు రమ్మంటున్నావు? దానికి ఒకే ఒక్క కారణం ఏం చెప్తున్నారు? ఆనాడు ఉన్న ప్రభుత్వాలు హింస ద్వారా వాళ్లను అణిచివేయడం ద్వారా, బెదిరించడం ద్వారా, చంపేస్తామనడం ద్వారా తీసుకున్నారు. ఈ పుల్ ఫ్యాక్టర్ అంటారు. పుల్ చేశారు వాళ్ళు మతంలోకి. తర్వాత క్రైస్తవులు ప్రలోభాల ద్వారా చేశారు. ఇది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ భారత సమాజంలో నుంచి ఎవరో కొందరు వేరే మతాలు మంచివి, ఈ మతంలో ఉండలేము అనుకొని పోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళ నుంచి పుల్ ఫ్యాక్టర్ ఎంత ఉన్నదో హిందూ సమాజంలో పుష్ ఫ్యాక్టర్ ఏమన్నా ఉన్నదా? ఇక్కడ ఉన్న కుల అసమానత వల్ల, ఇక్కడ ఉన్న కుల వివక్ష వల్ల, ఇక్కడ ఉన్న దోపిడీ అణచివేత వల్ల కనీసం అక్కడ సమానంగా చూస్తున్నారు అనే ఒక ఆభాస కావచ్చు, అది నిజం కావచ్చు, కొంత నిజం కాకపోవచ్చు. కానీ కనీసం అది చూడడానికి ప్రజల మనిషి నవల మీరు చదివే ఉంటారు. ప్రజల మనిషి నవలలో వట్టికోట ఆళ్వార్ స్వామి గారు దీన్ని తబ్లీగ్ అంటారు, మతం మార్చడం. ఈ తబ్లీగ్ గురించి, ఆ తబ్లీగ్లో వెళ్ళిపోయిన వాళ్ళను మళ్ళీ శుద్ధి అని చెప్పి వెనక్కి తీసుకురావడం గురించి ఒక అద్భుతమైన అధ్యాయం రాశాడు. మీరు చదివి చూడండి ఒకసారి. పోయినందువల్ల వీళ్ళకి ఏమన్నా వచ్చిందా లేదా ఆ చర్చ ఉంది. సరే, వెనక్కి తీసుకొస్తున్నావు, ఇప్పుడు వెనక్కి రమ్మని ఘర్ వాపసి ఎట్లాగైతే శుద్ధి కార్యక్రమం అని ఆర్య సమాజ్ 1940లో చేసిందో ఇప్పుడు దాన్ని ఘర్ వాపసి అంటున్నారు. వచ్చి ఏ కులంలో చేరాలి? ఇది ఒక కుల సమాజం కదా. ఘర్ రమ్మంటున్నావు. ఈ ఘర్ ఒక ఘర్ లేదు. ఈ ఘర్లో అనేక గదులు ఉన్నాయి. అనేక గదులతో పాటు బయట, ఇంటి బయట ఉంది. అసలు గేట్ లోపలికి రాకూడదు, బయట ఉండాలి నువ్వు అనేది ఉంది. నిన్ను ముట్టుకోకూడదు అనేది ఉంది. నిజానికి ముట్టుకోకూడదని బయట పెట్టిన వాళ్ళే ఎక్కువ మంది మతాలు మారారు. మత మార్పిడికి ఎందుకు పోయారంటే ఇటు నుంచి పుష్ చేస్తే అటు నుంచి పుల్ కూడా ఉంది. ఆ పుల్ ప్రభావానికి గురైన వాళ్ళలో అత్యధిక సంఖ్యాకులు కొన్ని ప్రాంతాలలో, నిజానికి మీరు కబీర్దాస్ ఉదాహరణ ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ చూస్తే ఎక్కువ మంది చేనేత పని వాళ్ళు అక్కడికి వెళ్ళారు. మిగిలిన ప్రాంతాలలో దళితులు వెళ్ళారు. ఈ సమాజం నుంచి బహిష్కృతులైన వాళ్ళు, ఈ సమాజం నుంచి తిరస్కృతులైన వాళ్ళు, ఈ సమాజంలో దోపిడీకి, పీడనకు గురైన వాళ్ళు,
ఈ దోపిడీ పీడనల నుంచి బయటపడడానికి బహుశా ఆనాటి రాజు మతం, ఆనాటి పాలక మతంలోకి పోతే ఏమైనా ప్రయోజనం ఉంటుంది అనుకుని పోయారు కావచ్చు. అది వాళ్ళు ఇక్కడి నుంచి పోయారనే మాట వరకు నిజమే, కానీ ఏ కారణాల వల్ల పోయారు అనేది ఆర్ఎస్ఎస్ చెప్తున్న దానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. సరే, ఆ చరిత్ర అంతా, ఆ చర్చ అంతా కూడా పక్కన పెట్టి ఇవాళ మళ్ళీ వెనక్కి రమ్మంటున్నావు. ఎక్కడికి రమ్మంటావు? అందరినీ బ్రహ్మలు చేస్తావా, లేదా దళితులే చేస్తావా? మళ్ళీ అంటరానితనానికి గురి చేస్తావా? మళ్ళీ పోనీ ఆ వృత్తి కులాల్లోకి రమ్మంటావా? ఆ వృత్తులు ఉన్నాయా? కనుక ఈ ఘర్ వాపసీ అనేది కూడా పచ్చి అబద్ధపు కార్యక్రమం. వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా ఎటువంటి అబద్ధాల మీద ఆధారపడి, ఎటువంటి అసహజమైన వాదనల మీద, అతార్కికమైన వాదనల మీద ఆధారపడి ఉంటాయి అనడానికి అదొక. ఈ ముస్లింల గురించే 1-2 కొటేషన్స్ అయినా మీకు వినిపించాలి. రాజేంద్ర సింగ్, ఆయన నిజానికి బ్రాహ్మడు కాదు, ఆయన క్షత్రియుడై ఉండి సరసంచాలకయ్యాడు. ఆయన ఏమన్నాడు? ముస్లింలు, క్రైస్తవులు హిందూ సంస్కృతిని తమ సంస్కృతిగా అంగీకరించాలి. అలా అయితేనే హిందువులు వాళ్ళను భారతీయులుగా గుర్తిస్తారు. ఈ 1-2 వాక్యాల మాటలో చాలా సమస్యలు ఉన్నాయి. హిందూ సంస్కృతి అంటే ఏమిటి అని ఇంతకుముందు మనం చర్చించున్నాం. అంటే బ్రాహ్మణ సంస్కృతిని తమ సంస్కృతిగా గుర్తిస్తే వాళ్ళని బ్రాహ్మణులుగా చేర్చుకుంటావో, మళ్ళీ నువ్వు ఎక్కడ చేర్చుకుంటావో తెలియదు. లేదు, వాళ్ళకొకటి. అలా అయితేనే హిందువులు వాళ్ళను భారతీయులుగా గుర్తిస్తారు. భారతీయులుగా గుర్తించడానికి రాజ్యాంగం పుట్టుకతో పౌరసత్వం ఇచ్చింది, వారసత్వంతో పౌరసత్వం ఇచ్చింది. లేదా కోరుకుంటే నువ్వు ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఉండి విదేశీయుడు అయినప్పటికీ పౌరసత్వ చట్టం గురించి కూడా మాట్లాడుకుందాం. పౌరసత్వానికి భారత రాజ్యాంగం కొన్ని షరతులు పెట్టింది. నువ్వు కొత్త షరతు పెడుతున్నావు. వాళ్ళు హిందూ సంస్కృతిని అంగీకరిస్తే, హిందూ మతంలో చేరితే ఘర్ వాపసీ అయితే తప్ప పౌరులు. అంటే ఈ దేశంలో ఇప్పుడున్న పౌరులలో కొందరు పౌరులు కారు అని చెప్తున్నారు. వాస్తవం ఏమిటి? దాని అంతరార్థం ఏమిటి? 2nd క్లాస్ సిటిజన్స్ అంటారు, 2వ స్థాయి పౌరులు. వాళ్ళు పౌరులుగా, వాళ్ళకు ఓటు హక్కు లేదు, వాళ్లకు రేషన్ హక్కు లేదు, వాళ్ళకు సమాజంలో అందరిలాగా ఉండే హక్కు లేదు అని జర్మనీలో జ్యూస్ పట్ల, యూదుల పట్ల ఎటువంటి వైఖరి. అందుకే నేను ముందే చెప్పాను, మూంజే హిట్లర్కు గురువైన ముస్సోలిని దగ్గర పోయి పాఠాలు నేర్చుకుని వచ్చాడు. ఆ పాఠాలను ఇక్కడ అమల్లో పెట్టడం ప్రారంభించాడు. ఆ పాఠాలే వీళ్ళు మళ్ళీ పునరుక్తం చేస్తూ ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ అని వీళ్ళ సంఘ పరివార్లో, దాని వివరాల దగ్గరికి మళ్ళీ వద్దాం. విశ్వ హిందూ పరిషత్ నాయకుడుగా ఉండేవాడు గిరిరాజ్ కిషోర్. ఆయన అన్నాడు, ముస్లింలు, క్రైస్తవులతో సహా మైనారిటీలందరూ తమ పూర్వీకులు హిందువులే అని అంగీకరించాలి. వారందరూ మళ్ళీ హిందూ శిబిరంలోకి రావాలి. కె సుదర్శన్, ఇంకొక సర్సంఘచాలక్, మైనారిటీలు అనే భావననే మేము అంగీకరించాం. మైనారిటీలు మెజారిటీ సమూహపు సంస్కృతిని ఆమోదించాలి. నిజానికి రాజ్యాంగ నిర్ణయ సభ చర్చలో ఒకసారి చదవండి మీరు, చాలా అవసరం మనకి ఇవాళ. రాజ్యాంగ నిర్ణయ సభలో ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా వేరే చర్చ, ప్రజాప్రతినిధులు లేరు. కానీ అయినప్పటికీ దాంట్లో జరిగిన చర్చల్లో మైనారిటీ మెజారిటీల గురించి కూడా వచ్చింది. ఆర్టికల్ 3, ఇవాళ ఉన్న ఆర్టికల్ 3, ఆ రోజు ఆర్టికల్ 13 ఏదో ఉండేది, అది దాని మీద చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ ఒక మాట అన్నాడు, మైనారిటీ హక్కులు కాపాడబడుతున్నాయా లేదా అనేదే ప్రజాస్వామ్యానికి చిహ్నం. నేను ఒక్కడనే కావచ్చు, ఒక్కడి కాబట్టి నీ గొంతు మూసేస్తాం, నీ గొంతు నొక్కేస్తామని అని వీల్లేదు. ఒక్కడికి కూడా మాట్లాడే హక్కు ఉంది, పౌరసత్వం ఉంది. ఇది ఇక్కడ దాన్ని ఒక సరసంఘచాలక్ ఏమంటున్నాడంటే, మైనారిటీలు అనే భావననే మేము అంగీకరించాం. మైనారిటీలు ఎప్పుడైనా మెజారిటీ సమూహపు సంస్కృతిని ఆమోదించాలి. అందువల్ల ఆయన దానికి కొనసాగింపు ఏమంటే, భారత రాజ్యాంగం ప్రజల విశ్వాసాలను ప్రతిఫలించడం లేదు, మనం మన సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. ఇది కెఎస్ సుదర్శన్ సర్సంఘచాలక్ 2000లో అన్నమాట, 2000 ఆగస్టు 14. నిజానికి దీనికన్నా చాలా ముందే 1950 జనవరి 26 నాడు రాజ్యాంగం ఆమోదం ప్రవేశపెట్టబడిన తర్వాత నెక్స్ట్ ఇష్యూ ఆర్గనైజర్ బహుశా జనవరి 28 జనవరి 29 తేదీ ఉంది. దానిలో వాళ్ళు రాశారు, ఈ రాజ్యాంగాన్ని, పరాయి ప్రభావాలతో రాసిన ఈ రాజ్యాంగాన్ని మేము అంగీకరించడం లేదు. హిందూస్థాన్కు ఎప్పటికైనా రాజ్యాంగం ఒకే ఒక్కటి, మనుస్మృతి. స్వయంగా ఆర్ఎస్ఎస్ పత్రిక రాసిన మాట. అందువల్లనే ఇవాళకి దాన్నే కొనసాగిస్తూ మైనారిటీల పట్ల ఇటువంటి వైఖరి తీసుకుంటుంది. సరే, క్రైస్తవుల పట్ల కూడా ఈ వైఖరి, కాకపోతే క్రైస్తవుల పట్ల తొలి రోజుల్లో అంత తీవ్రంగా ఉండేది కాదు. క్రమంగా 70లు 80లు వచ్చేటప్పటికి క్రైస్తవుల మీద కూడా మొదలుపెట్టారు. మీ అందరికీ కందమాల్లో జరిగిన ఘటనలు తెలుసు. కందమాల్లో ఎట్లా ఒక క్రిస్టియన్ ఫాదర్
దాన్ని ఇవాళ కొనసాగించి కొన్ని రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది క్రిస్టియన్ మిషనరీ పాఠశాలల్లో కూడా సరస్వతి వందనం తప్పకుండా పిల్లలు చదవాలి. క్రిస్టియన్ మిషనరీ స్కూళ్లలో టీచర్లను ఫాదర్ అని పిలుస్తారు, ఫాదర్ అనే మాట పిలవకూడదు, టీచర్ అని పిలవాలి. ఇటువంటి చట్టాలు చేస్తారు. క్రైస్తవుల మీద కూడా దాడి మొదలైంది. అంటే నిజానికి బంచ్ ఆఫ్ థాట్స్లోనే కమ్యూనిస్టులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ ముగ్గురు మన అంతర్గత శత్రువులు అని రాశాడు ఆయన ఎప్పుడో 66లోనే. కనుక అది కొనసాగుతుంది. అట్లాగే ఇది ఇప్పుడు వివరంగా చెప్పడం తర్వాత భాగంలో చెప్పుకుందాం. కానీ కమ్యూనిజం, సోషలిజం, ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమానత్వం, ఈ మాటలే వాళ్ళ కంటకి. ఈ మాటలు వాడిన దగ్గర డెమోక్రసీ అని గోల్వాల్కర్ రాశాడు బంచ్ ఆఫ్ థాట్స్లో. డెమోక్రసీ అనేది ఎక్కడ అమల్లో లేదు, అమల్లో ఉండే అవకాశం లేదు. డెమోక్రసీ ఏం చేస్తుంది అని నాకు కోట్ చదివినిపించాలని ఉంది, కానీ ఆయన మాట అన్నాడు, అది 2 చెడులకు దారితీస్తుంది. డెమోక్రసీ ఒకళ్ళ నాయకులను చేసి వాళ్ళలో ఆధిక్యత భావన పెంచుతుంది, మిగిలిన వాళ్ళందరినీ సేవకులు చేసి వాళ్ళలో న్యూనత పెంచుతుంది. కనుక సమాజాన్ని డెమోక్రసీ అనేది ఎప్పుడైనా చీలదీస్తుంది. డెమోక్రసీ ఉండకూడదు. ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఆధునిక విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే పద్ధతి. సమానత్వం గురించి ఆయన క్యాస్ట్ గురించి ఉన్నది ముందు చెప్తాను. ఇంకా ఒక భయ్యాజీ జోషి అని ఉన్నాడు, వాళ్ళ నాయకుల్లో ఒకడు. ఆయన విద్యారంగం మీద ఎక్కువ కేంద్రీకరిస్తాడు. బహుశా రమేష్ పట్నాయక్ ఆ వివరాలు చెప్తాడు. భయ్యాజీ జోషి ఎన్సీఈఆర్టీ రాసిన టెక్స్ట్ బుక్స్ మీద ఒక పత్రం రాసి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి ఇచ్చాడు. దాంట్లో ఆయన కులం అనేది భారత సమాజంలో, హిందూ సమాజంలో లేదు. ముస్లింలు వచ్చిన తర్వాతనే, దురాక్రమణదారులు వచ్చిన తర్వాతనే, దురాక్రమణదారులు చేసిన అవమానాల వల్ల, వేధింపుల వల్ల కులం పుట్టి బలపడింది అని ఆయన ఉదాహరణ రాశాడు. ఆశ్చర్యపోతారు మీరు వింటే. క్షవర వంశీయ క్షత్రియులు అనే ఒక జాతి ఉండేది, వాళ్ళకు రాజ్యం ఉండేది. ముస్లింలు ఆ రాజ్యం మీద దాడి చేసి పాలకులను చంపిన వాళ్ళని చంపారు. మిగిలిన వాళ్ళను గోమాంసం తినమని, గోవును చంపమని, గోమాంసం తినమని, గో చర్మం తీయమని ఒత్తిడి చేశారు. అందువల్ల అప్పటి నుంచి ఆ వంశీకులు, చవర వంశ క్షత్రియులు గోమాంసం తినడం, గోవులను చంపడం, గోచర్మం తీయడం ప్రారంభించారు. అట్లా చమార్ అనే కులం పుట్టింది. ఇటువంటి అంటే ఇంత అభూత కల్పనలు ఇవి దీనికి సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని సిపిఎం వాళ్ళు పుస్తకం వేశారు. దానిలో ఈ వివరాలన్నీ రాసి దీనికి జవాబు చెప్పారు వాళ్ళు. కుల ప్రస్తావనలు నువ్వు చెప్పే ముస్లింలు రాకముందే, అసలు ఇస్లాం పుట్టకముందే ఫాహీ అని ఈ దేశానికి వచ్చాడు. ఫాహీ అని రాశాడు ఆ విషయం. దానికన్నా ముందే మనుస్మృతిలో ఉంది, దానికన్నా ముందే వేదాల్లో, ఉపనిషత్తుల్లో అనేక చోట్ల ఈ మాటలు ఉన్నాయి, స్మృతులలో ఉన్నాయి. కనుక ఏవి అసలు నువ్వు ఎంత పచ్చి అబద్ధాలతో చరిత్రను నిర్మించి దీన్ని ఎట్లా, మరి ఇన్ని అబద్ధాలైతే ఎట్లా ప్రచారంలోకి వచ్చాయి, నిర్మాణంలో చెప్పుకుందాం. వీటన్నిటి ద్వారా వీళ్ళు సాధించదలిచింది ఏమిటి? మొట్టమొదటిది మనుధర్మ పాలన, అసమానంగా ఉండే ఒక పాలన కొనసాగాలి. రెండోది రామరాజ్యం పునరుద్ధరిస్తాము అనే మాట కూడా వాళ్ళు చాలా ఎక్కువగా అంటూ ఉంటారు. రామరాజ్య పునరుద్ధరణ అనేది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పటివరకు వాళ్ళ సిద్ధాంతకర్తల్లోని ప్రధాన అంశాలు, కొన్ని కొటేషన్లు, వాళ్ళ నుంచి అసలు వాళ్ళ మొత్తం సిద్ధాంతంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటి, 1, 2, 3, 4, 5 కొన్ని చెప్పగలిగాను. నేను ముందే చెప్పినట్టు ఈ విస్తారమైన అంశం ఇంకా అనేక అంశాలు ఉంటాయి. ఇక్కడ ఆపి నిర్మాణంలోకి పోదాం.